హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. రావేనా చెలియా. ప్రభాత సమయాన ఆ భానుని లేలేత కిరణాలు తాకగానే ఈ పుడమి పులకరించి మేల్కొన్నట్లు నా శ్రీజ నుండి వచ్చిన గుడ్ మార్నింగ్ మెసేజ్తో నా రోజు ప్రారంభమయ్యింది. గుడ్ మార్నింగ్ మై డియర్ లవ్ ఆఫ్ మై లైఫ్ అంటూ తను పంపిన మెసేజ్ చూడగానే నా పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. తను పంపిన మెసేజ్లో తన మనసు తెలుస్తుంటే ఆమె నా ఎదురుగా కూర్చొని నన్ను తన్మయత్వంతో చూస్తూ స్వయంగా చెప్పినట్లు అనిపించి ఒళ్ళంతా పులకరించి మనసంతా గాల్లో తేలిపోయింది. ఇంతలో ఏష్, త్వరగా లేచి రెడీ అవ్వు, కాలేజీకి టైం అవుతుంది అంటూ అమ్మ డోర్ నాక్ చేస్తూ పిలుస్తోంది. కాదు కాదు అరుస్తోంది. ఆ చప్పుడికి పూర్తి మత్తు వదలగా లేచి ఫ్రెష్ అయి వచ్చి రెడీ అవుతూ నన్ను నేను మిర్రర్లో చూసుకుంటున్నా. అదే టైంలో దువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడరు అద్దడం, అద్దం వదలకపోవడం, అందానికి మెరుగులు దిద్దడం, నడిచి నడిచి ఆగడం, ఆగి ఆగి నవ్వడం, ఉండి ఉండి అరవడం, తెగ అరిచి చుట్టూ చూడడం, ఇన్ని మార్పులకు కారణం ఏమై ఉంటుందో ఇది కాదా ఎల్ఓవిఈ, ఇది కాదా ఎల్ఓవిఈ, ఇది కాదా ఎల్ఓవిఈ, ఇది కాదా ఎల్ఓవిఈ అంటూ బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వినిపిస్తుంటే నా సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఈ సాంగ్ ఎక్కడి నుంచి వస్తుందా అనుకుంటూ నా రూమ్ బాల్కనీ డోర్ ఓపెన్ చేసి బాల్కనీలోకి వచ్చి చూశాను. అక్కడ మా పక్కింటి సాహిత్య వాళ్ళ అన్నయ్య వీరేన్ని ఉద్దేశిస్తూ తన ఫోన్లో ఈ సాంగ్ ప్లే చేస్తూ అతన్ని టీజ్ చేస్తోంది. సాహిత్య అల్లరికి వీరేన్కి కోపం వచ్చి ఆమెను కొట్టడానికి వెంటపడ్డాడు. వీరేన్ చేతికి చిక్కకుండా పరుగులు తీస్తోంది సాహిత్య. వీరేన్, సాహిత్య ఇద్దరూ ట్విన్స్. కాలేజీలో నా జూనియర్స్. నా బాల్కనీలో నుంచి చూస్తే వాళ్ళ ఇల్లు క్లియర్గా కనిపిస్తుంది. ఇద్దరు పెరట్లో రన్నింగ్ స్టార్ట్ చేసేసరికి నాకు క్లియర్గా కనిపిస్తున్నారు. వాళ్ళని చూసి నవ్వుకొని నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాను. కంగారుగా తింటున్న నన్ను చిరుకోపంతో చూస్తూ ఏంట్రా తినడం, నెమ్మదిగా తిను అంటూ మందలించింది మా అమ్మ సుమతి. ఇప్పటికే లేట్ అయిందమ్మా అని తింటూనే చెప్పేశాను. ఆ మాటతో అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా ఫోన్తో టైంపాస్ చేశావా అంటూ కోపంతో నన్నే చూస్తూ అడిగింది అమ్మ. ఆ క్షణం మా అమ్మని చూస్తే భద్రకాళి అమ్మవారు నా ముందు ప్రత్యక్షమైనట్లు అనిపించి, ఫోన్ కాదమ్మా, ప్రాజెక్టు వర్క్తో కుస్తీ పడుతూ నిద్రపోవడం మర్చిపోయాను అని ఇన్నోసెంట్గా చెప్పాను. చాలే వెధవ అబద్ధాలు నువ్వును, నిన్ను కన్నదాన్ని, నీ గురించి నాకన్నా ఎవరికి బాగా తెలుస్తుంది అంటూ క్లాస్ మొదలుపెట్టేసింది అమ్మ. అబ్బా అమ్మా, మిగిలిన క్లాస్ ఈవినింగ్ తీసుకుందుగానిలే, ప్రస్తుతం నేను వెళ్తున్నాను అంటూ అమ్మని హత్తుకొని బాయ్ చెప్పి బయటికి వచ్చి నా డార్లింగ్ బైక్ను స్టార్ట్ చేసి కాలేజ్ వైపు పరుగులు తీశాను. ఈ వైజాగ్ మహానగరంలో వృకుల పరుగుల జీవితంలో కాలంతో పరుగులు పెడుతూ మెరిట్ స్టూడెంట్స్ని మాత్రమే మనుషుల్లా చూసే ఓ ప్రముఖ కాలేజీలో నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. క్యాంపస్లో బైక్ పార్క్ చేసి క్లాస్ వైపు అడుగులు వేస్తున్న నాకు ఆరెంజ్ డ్రెస్లో చెరగని తన అందమైన చిరునవ్వుతో నన్నే చూస్తూ గుడ్ మార్నింగ్ సీనియర్ సార్ అంటూ నాకు ఎదురొచ్చి విష్ చేసింది సెకండ్ ఇయర్ సిఈసి చదువుతున్న మా పక్కింటి సాహిత్య. ఆమె వైపు చూసి చిన్న నవ్వు నవ్వి గుడ్ మార్నింగ్ అని చెప్పి నా క్లాస్కి వెళ్ళిపోయాను. నేను వెళ్ళేసరికి నా ఫ్రెండ్స్ ఇంకొందరు వచ్చారు. వాళ్లలో శ్రీజ కనిపించలేదు. కాసేపటికి నా నిరీక్షణ ఫలించినట్లుగా నా ప్రేమదేవత నన్ను కరుణించి ఎంట్రీ ఇచ్చింది. 3 సంవత్సరాల మా ప్రేమకాలంలో ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా దగ్గరయ్యాము. ఆమె గుడ్ మార్నింగ్ విష్తో నా రోజు మొదలయ్యి క్లాస్లో లెక్చరర్స్ వైపు కన్నా ఆమె వైపే ఆరాధనగా చూస్తూ ప్రతి క్షణం ఆమె రూపాన్ని నా కళ్ళలో భద్రపరుచుకుంటూ ఇక ఆమె గుడ్ నైట్ విష్తో నా రోజు ముగుస్తూ ఉంటుంది. ఆమె ఆలోచనల్లో ఉన్న నన్ను చూసి చిన్నగా నవ్వి కళ్ళతోనే పలకరించి మౌనంగా వెళ్ళి తన సీట్లో కూర్చుంది శ్రీజ. రే యశ్వంత్, చూసింది చాలు, కాస్త ఫేస్ టర్న్ చెయ్యి అంటూ గుర్రుగా నన్నే చూస్తూ చెప్పాడు నా ఫ్రెండ్ రవి. వాడివైపు విసుగ్గా చూసి అతి కష్టం మీద శ్రీజపై నుండి నా చూపులు మళ్లించాను. కాలంతో పాటు హాయిగా సాగుతున్న మా ప్రేమకు ఇంత త్వరగా చెక్ పడుతుందని అసలు ఊహించలేదు. ప్రతి ఆదివారం ఇద్దరం బీచ్ దగ్గర కలుస్తాము. కానీ ఆ రోజు మా ఇద్దరి జీవితాలను మార్చేస్తుందని నేను ఊహించలేదు. ఇసుక తిన్నెలపై కూర్చొని మంచు తెరలాంటి గగనానికి సింధూరపు చుక్కలా మెరుస్తూ అరుణవర్ణంలో ప్రకాశిస్తున్న సూర్యుడిని చూస్తూ అతి కష్టం మీద
ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా గడుపుతూ నేను ఆమె కోసం పరితపిస్తున్నాను. శ్రీజ రాక ఆలస్యమయ్యే కొద్దీ నాలో అసహనం పెరుగుతోంది. తెలియని విసుగు చిరాకు వేధిస్తుంటే పరాకుగా నేను ఆమె కోసం వేచి చూస్తున్నాను. మరో అరగంట గడిచాక నిదానంగా వచ్చింది శ్రీజ. ఆమెను చూడగానే నా మనసు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి కాగా నాలో అప్పటి వరకు ఉన్న అసహనం మాయమయ్యి ఉత్సాహం తిరిగి చిగురించింది. హాయ్ శ్రీజ అంటూ ఆమెకు ఎదురెళ్ళి ఆమె సుకుమారమైన చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. సున్నితంగా ఆమె తన చేతిని విడిపించుకొని నా వైపు చూడకుండా చూపు తిప్పేసింది. నన్ను చూడగానే సంతోషంతో హత్తుకొని తన ప్రేమను తెలియజేసే శ్రీజ ఈరోజు ఎందుకో చాలా ముభావంగా కనిపించింది. ఆమె ప్రవర్తన నాలో అనేక అనుమానాలకు పునాదులు వేస్తుంటే మనసు కలుక్కుమంది. నేను ఆ డిస్టర్బెన్స్లో ఉండగానే నీతో మాట్లాడాలి యశ్వంత్ అంది శ్రీజ. యశ్వంత్నా? ఎప్పుడు యశ్ అంటూ ఆప్యాయంగా పిలిచే శ్రీజ ఈరోజు యశ్వంత్ అని పిలిచేసరికి నా చెవులను నేనే నమ్మలేకపోయాను. ఆలోచనల్లో ఉన్న నన్ను మరోమారు యశ్వంత్ అని పిలుస్తూ ఈ లోకంలోకి తీసుకొచ్చింది శ్రీజ. తనపై కోపం వస్తుంటే ఆ కోపాన్ని అణుచుకుంటూ మౌనంగా ఆమె వైపు చూస్తున్నాను. కూర్చొని మాట్లాడుకుందామా అని సీరియస్గా అడిగింది శ్రీజ. ఎప్పుడూ మాధుర్యంగా వినిపించే ఆమె స్వరం ఈ క్షణం కాస్త కఠినంగా వినిపించింది. నా వైపు చూడకుండా తిన్నగా వెళ్ళి ఇసుకపై కూర్చొని సముద్రం వైపు చూడసాగింది శ్రీజ. ఆమెకు సముద్రంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలలు కనిపిస్తున్నాయి. కానీ నా మనసులో ఎగిసిపడుతున్న అలలు కనిపించడం లేదా అని మనసులో అనుకుంటూనే మౌనంగా వెళ్ళి ఆమెకు కాస్త దూరంలో కూర్చున్నాను. తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక ఇన్విటేషన్ కార్డు తీసి నా చేతిలో పెట్టింది శ్రీజ. అయోమయంగా ఆమె వైపు చూస్తున్న నన్ను చూసి ఓపెన్ చెయ్యి అని విసుగ్గా చెప్పింది. ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యపోతూ ఓపెన్ చేశాను. అందులో ఒకవైపు శ్రీజ ఫోటో, మరోవైపు ఎవరో ఉదయ్ అంట అతని ఫోటో ఉంది. కార్డు చూడగానే విషయం అర్థమవడంతో నాకొస్తున్న కోపాన్ని అణుచుకుంటూ శ్రీజ వైపు చురుగ్గా చూశాను. తాను అవేవి పట్టనట్లు నెక్స్ట్ మంత్ నా పెళ్ళి యశ్వంత్ అని చాలా క్యాజువల్గా చెప్పింది. ఆ మాటతో కోపం తన్నుకొస్తుంటే అయితే ఇప్పుడు నేను వచ్చి నీ పెళ్లిలో కూల్ డ్రింక్స్ సర్వ్ చేయాలా లేక ఎంగిలి విస్తర్లు తీయాలా అంటూ ఒక్కసారిగా బర్స్ట్ అయ్యాను. అది విని యశ్వంత్ అంటూ అసహనంగా పిలిచింది శ్రీజ. ఏంటి యశ్వంత్ యశ్వంత్ అంటూ ఇందాక నుంచి వాయిస్తున్నావు? యశ్ అంటూ ప్రేమగా పిలిచే ఆ పిలుపు ఈ క్షణం ఎడిపోయింది అంటూ నా కళ్ళు చింతనిప్పుల్లా మారుతుంటే అతి కష్టం మీద నా ఆవేశాన్ని అణుచుకుంటూ అడిగాను. యశ్వంత్, ట్రై టు అండర్స్టాండ్. ఒకసారి నేను చెప్పేది విను అంటూ లో వాయిస్తో నాకు చెప్పాలని ప్రయత్నిస్తోంది శ్రీజ. ట్రై టు అండర్స్టాండా? ఇప్పుడు అదొక్కటే తక్కువ. ఎన్ని కబుర్లు చెప్పావు, ఎన్ని కథలల్లావు. ఈ 3 సంవత్సరాలు నన్ను కుక్కలా నీ వెంట తిప్పించుకొని ఇప్పుడు సైలెంట్గా వచ్చి చేతిలో ఇన్విటేషన్ పెడతావా? నీ కంటికి నేను మరీ అంత వెధవలా కనిపిస్తున్నానా అంటూ నా ఫ్రస్ట్రేషన్ పీక్స్కి చేరడంతో నా మాటలు ఇక నా అదుపులో లేకపోవడంతో అనరాని మాటలు అనేస్తున్నాను. యశ్వంత్, నువ్వు చాలా టూ మచ్గా మాట్లాడుతున్నావు అంటూ వాయిస్ రైజ్ చేసింది శ్రీజ. టూ మచ్ ఏం కర్మ, 4 మచ్గా కూడా మాట్లాడతాను. ప్రేమను ఒక అవసరంగా మార్చుకున్న నీలాంటి దానితో ఇంతకన్నా ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు. నిన్ను ప్రేమించానని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది. అసలు నిన్ను ప్రేమించినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని అంటున్న నా మాటలకు అడ్డు వస్తూ యశ్వంత్, ఒకసారి నేను చెప్పేది కూల్గా విను అని అంది శ్రీజ. ఏం చెబుతావు? ఐఎమ్ సారీ యశ్వంత్, నేను నిన్ను సిన్సియర్గానే ప్రేమించాను. బట్ మా పేరెంట్స్ నన్ను బలవంతంగా ఫోర్స్ చేసి ఈ పెళ్లికి ఒప్పించారు. వాళ్ళ కోసం నా ప్రేమను సమాధి చేస్తున్నాను. పేరెంట్స్ ప్రేమ కన్నా మన ప్రేమ గొప్పది కాదు కదా. ఇవేనా నువ్వు చెప్పాలనుకున్న సిల్లీ డైలాగ్స్ అంటూ శ్రీజ వైపు సూటిగా చూస్తూ అడిగాను. కాసేపటి మౌనం తర్వాత యశ్వంత్, నువ్వు ఏ ఉద్దేశంతో చెప్పినా అదే నిజం అని బాధగా అంది శ్రీజ. నేనున్న సిచ్యువేషన్లో ఆమె బాధను పట్టించుకునే స్థితిలో నేను లేను. జస్ట్ స్టాప్ ఇట్ శ్రీజ. సారీ శ్రీజ గారు. బ్రేకప్కి ముందు ప్రతి అమ్మాయి చెప్పే రొటీన్ డైలాగ్స్ ఇవే. నేను మన పిక్స్ని ఎక్కడ లీక్ చేస్తానని భయపడి సెంటిమెంట్తో నన్ను లాక్ చేస్తున్నావా అని అడిగాను. యశ్వంత్, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అంటూ కళ్ళలో నీళ్లు తిరగ్గా బాధగా నా వైపు చూసింది శ్రీజ. నీలాంటి వాళ్ళని ఇప్పుడిప్పుడే కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నాను. మీ అమ్మాయిలకు లవ్ అంటే జస్ట్ టైంపాస్. ప్రేమించడానికి ఒకడు, పెళ్లి చేసుకొని ఫారెన్ చెక్కేయడానికి ఇంకొకడు.
మీ కళ్ళకు సిన్సియర్గా ప్రేమించే అబ్బాయిలు ఎప్పుడూ కనిపించరు. ప్రేమ పేరుతో చీట్ చేసేవారే నీలాంటి వాళ్లకు కరెక్ట్. నీ చావు నువ్వు చావు అంటూ నాలోని కోపాన్ని అణుచుకోలేక శ్రీజ వైపు అసహ్యంగా చూస్తూ ముఖం తిప్పేశాను. యశ్వంత్, నువ్వు ఆవేశంలో ఉన్నావు. ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించు అంటూ దీనంగా అడిగింది శ్రీజ. హే, ఇంకా ఎందుకే నటిస్తావు? నువ్వు భయపడుతున్నట్లు నేనేమీ నీ బ్యూటిఫుల్ లైఫ్కి అడ్డురాను. ఇప్పుడే ఈ క్షణమే మన పిక్స్ డిలీట్ చేస్తున్నాను అంటూ నా ఫోన్ తీసి మా మెసేజెస్ పిక్స్ అన్నీ తన కళ్ళ ముందే డిలీట్ చేశాను. నేను పిక్స్ డిలీట్ చేస్తున్న టైంలో తన ఫేస్లో కనిపించిన చిన్నపాటి రిలాక్సేషన్ నా చూపును దాటిపోలేదు. ఛా, 4 సంవత్సరాలుగా నన్ను చూస్తోంది, 3 సంవత్సరాలుగా ప్రేమిస్తోంది. నువ్వే లేక నువ్వు లేక నేను లేను, నీతోనే నా ప్రపంచమంటూ అడ్డమైన సినిమా డైలాగ్స్ అన్ని చెప్పింది. కానీ తనకి నా మీద అనువంతానే నమ్మకం లేదా? ఈ డర్టీ పిక్స్ పెట్టుకొని తనను బ్లాక్మెయిల్ చేస్తానని ఎలా అనుకోగలిగింది అని నాలో నేనే బాధపడుతుంటే, థ్యాంక్ యూ యశ్వంత్, నన్ను అర్థం చేసుకున్నందుకు అంటూ తేలికైన స్వరంతో అంది శ్రీజ. ప్రేమ ప్రేమ అంటూ ఫ్రెండువి కాస్త లవర్గా మారావు. నన్ను మరిపించి మురిపించి పిచ్చివాణ్ణి చేసి నీ ప్రేమ మత్తులో మునిగేలా చేశావు. నిన్ను ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేని స్థితికి నన్ను తీసుకొచ్చావు. ఇప్పుడిలా అర్ధాంతరంగా నన్ను నా కర్మకు వదిలేసి వెళ్ళిపోతున్నావు అని విరక్తిగా అని, నన్ను ప్రేమించేటప్పుడు నా వెంట లాంగ్ డ్రైవ్స్ అంటూ తిరిగి షికార్లు తిరిగినప్పుడు నీ పేరెంట్స్ నీకు గుర్తురాలేదా? అట్లీస్ట్ నన్ను ప్రేమించావు, నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? నీ పిక్స్ అడ్డు పెట్టుకొని నిన్ను బ్లాక్మెయిల్ చేసేంత చీప్ క్యారెక్టర్లా కనిపిస్తున్నానా అంటూ నాలోని ఆవేదనను బయటపెట్టాను. యశ్వంత్, నేనేం చెప్పినా నువ్వు వినే సిచ్యువేషన్లో లేవు. నువ్వు నీ వైపు నుండి మాత్రమే ఆలోచిస్తున్నావు. అందుకే నీకు నీ పెయిన్ మాత్రమే తెలుస్తుంది. ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచిస్తే నీకు నా బాధ తెలిసేది అని ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి సెంటిమెంట్ డైలాగ్ ఒకటి నా ముఖాన పడేసి తన దారిని తాను వెళ్ళిపోయింది శ్రీజ. సాగరుని అలల ఘోష అందరికీ వినిపిస్తోంది. మరి కంటికి కనిపించిన నా హృదయ ఘోష ఆమె మదిని తాకడం లేదా? తాకినా ఆమె వినాలనుకోవడం లేదా? నాకే అర్థం కాలేదు. శ్రీజ నన్ను వదిలి వెళ్ళిపోయినందుకు నాకు కన్నీళ్లు రావడం లేదు. బాధ, భరించలేనంత బాధ కలుగుతోంది. అక్కడే మోకరిల్లి వెళుతున్న శ్రీజని చూస్తూ ఉండిపోయాను. గట్టిగా అరవాలనుంది, కానీ అరిచి నాలోని ఆవేశాన్ని చల్లార్చుకోవాలని లేదు. ప్రేమ, మధురమైన ఈ 2 అక్షరాలు మన మనసులో మోయలేని భారాన్ని పెంచేస్తాయి. మనం ప్రేమలో ఉన్నామని తెలియగానే మనలో కలిగే భావాలు మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటాయి. చెప్పలేనంత ఆనందం, మనసుని పరవశింపచేసే వింత అనుభూతులు, మరెన్నో మర్చిపోలేని జ్ఞాపకాలను మనకు ఈ ప్రేమ అందిస్తోంది. అనుక్షణం వారి ఊహల్లో తేలియాడుతూ వాళ్ల కోసమే తప్పిస్తూ ఉంటాం. ప్రేమ వల్ల కలిగే ఆనందం క్షణాల్లో మనల్ని ఊహాలోకంలోకి తీసుకువెళ్తే, అదే ప్రేమ వల్ల కలిగే బాధ మనల్ని బ్రతికుండగానే సమాధి చేస్తుంది. మనం ప్రేమించిన వ్యక్తిని మనం ఒక ఎత్తులో నిలబెట్టి కొలిస్తే వాళ్ళు ఆ ఎత్తులో నిలబడి మనల్ని చిన్నచూపు చూస్తుంటారు. నా వరకు ప్రస్తుతం పగిలిన నా హృదయం తప్ప మరెవరి రోదనలు వినపడటం లేదు. అలల హోరు జోరుగా వినిపిస్తుంటే వాటి శబ్దం నా చెవులను తాకి నా మెదడును చేరడం లేదు. చల్లని పిల్లగాలి నన్ను తాకి వెళుతున్నా నా గుండెల్లో రగిలే జ్వాలను అది చల్లార్చలేకుంది. వస్తువు పగిలితే శబ్దం మాత్రమే వస్తుంది, కానీ మనసు పగిలితే నిశ్శబ్దం మాత్రమే మిగులుతుందని ఎప్పుడో ఎవరో చెప్పగా విని చిన్నగా నవ్వుకున్నాను. ఆ క్షణం ఆ వాక్యానానికి అర్థం నాకు తెలియలేదు. ఈ క్షణం దాని అర్థం తెలిసేసరికి ఆ భయంకరమైన నిశ్శబ్దం నన్ను పూర్తిగా కమ్మేసింది. నా మదిలో అనుక్షణం ఆమెను ధ్యానిస్తే ఆమె నన్నొక ప్రాణం ఉన్న శిలలా మార్చి తన దారిన తాను వెళ్ళిపోయింది. శ్రీజ చేసిన గాయం మనసుని మెలిపెట్టేస్తుంటే ఇంటికి వెళ్ళాలనిపించక అక్కడే అలా నిస్సత్తువుగా కూర్చొని ఉండిపోయాను. సమయం రాత్రి 10 గంటలు. అమ్మ అదే పనిగా పదే పదే కాల్స్ చేస్తుంటే ఇక తప్పక లేచి అమ్మ కోసం ఇంటికి వెళ్ళాను. అమ్మ పిలుస్తున్నా వినకుండా మౌనంగా నా రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాను. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే నేను సడన్గా మౌనం వహించేసరికి అమ్మకు నా ప్రవర్తనపై డౌట్ వచ్చినట్లుంది. నా కోసం కంగారు పడుతూ తలుపు చప్పుడు చేస్తూ నన్ను పిలుస్తోంది. అమ్మకు ఎదురుగా వెళ్ళలేక బాధతో నా గొంతు పూడుకుపోతుంటే అతి కష్టం మీద ఆకలి లేదని చెప్పాను. నేను టైర్డ్ అయ్యాననుకొని అమ్మ ఇక నన్ను డిస్టర్బ్ చేయలేదు. బెడ్ మీద వెల్లికలా పడుకున్న నాలో ఆలోచనలు సుడులు తిరుగుతూ నిలకడగా నిలవనీయడం లేదు. చేతులు చాచి చిరునవ్వుతో నన్ను రమ్మని పిలుస్తున్న శ్రీజ రూపం కళ్ళ ముందు మెలుదులుతుంటే ఆమె ఆలోచనలు మళ్లించడానికి
అతి కష్టం మీద కళ్ళు మూసుకున్నాను. గుండె బరువెక్కడంతో నిద్ర దరిచేరని వారం చేస్తోంది. కళ్ళు మూసినా తెరిచినా శ్రీజ తలుపులే నన్ను విడిపోవడం లేదు. ఒక్కసారిగా పైకి లేచి కూర్చున్నాను. తలంతా భారంగా మారుతోంది. శ్రీజ చేసిన భాషలు నా చెవుల్లో మారుమోగుతుంటే వాటిని నా మైండ్ నుంచి చెరిపేయాలని ఉన్నా అలా చేయలేకపోతున్నాను. ఇక రూమ్లో ఉండాలనిపించక టెర్రస్ పైకి వెళ్ళాను. నక్షత్రాల మధ్యన అందంగా మెరుస్తున్న ఆ శశాంకుని చూసి నా మనసులో బాధ రెట్టింపయింది. నిరాశ నిస్సత్తువ ఆవహించడంతో నా గమనం ఎటువైపు అర్థం కాక నా చుట్టూ అమావాస్య చీకట్లు కమ్మేసి నన్ను పాతాళంలోకి తోసేసినట్లు అనిపించింది. రేపటి నుండి కాలేజీకి ఎలా వెళ్ళాలి? అందరి ముందు మేడ్ ఫర్ ఈచ్ అదర్గా చట్టాపట్టాలేసుకుని తిరిగిన మేము రేపటి నుండి బ్రేకప్ అయిన జంటగా వాళ్ళకి ఒక హాట్ టాపిక్గా మారాలా? నో, నా వల్ల కాదు. అందరూ నన్ను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని నవ్వుకుంటుంటే నేను భరించలేను. ఒక ఫెయిల్యూర్ లాగా వాళ్ళ ముందుకు వెళ్ళలేను. నన్ను చూసి నలుగురు నవ్వుకుంటుంటే అది చూసి బ్రతికి ఉండే కంటే చచ్చిపోవడమే బెటర్ అనిపిస్తుంది. ఆవేశం నాలోని ఆలోచన శక్తిని హరించగానే వేగంగా నా రూమ్లోకి వెళ్ళిపోయాను. డోర్ లాక్ చేసుకొని సూసైడ్ చేసుకోబోతుంటే వాళ్ళకి ఉన్న నా తల్లిదండ్రుల ఫోటో కనిపించింది. అమ్మ ముఖం చూస్తూ ఒక అమ్మాయి కోసం నా జీవితాన్ని త్యజించుకోలేక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను. నా ఆలోచనల నడుమ ఎప్పుడు తెల్లవారిందో కూడా తెలియలేదు. మార్నింగ్ అమ్మ మళ్ళీ నన్ను పిలుస్తూ డోర్ చప్పుడు చేయడంతో అమ్మ కోసం ఆ రూమ్లో నుండి బయటికి రాక తప్పలేదు. కళ్ళు లోనికి పోయి ముఖం పీక్కుపోవడంతో అమ్మకు నా విషయంలో ఏదో తేడా జరిగిందని అనిపించినట్లు ఉంది. అందుకే, యష్, ఎందుకలా ఉన్నావు? ఒంట్లో బాలేదా అని నా ముఖాన్ని తడుముతూ లాలనగా అడిగింది అమ్మ. ఆ ప్రేమ చూడగానే అమ్మని హత్తుకొని నా గుండెల్లో రగులుతున్న మంటను చల్లార్చుకునే వరకు ఏడవాలనిపించింది. కానీ అతి కష్టం మీద నన్ను నేను సమాధానించుకొని హెడేక్గా ఉందమ్మా అని చెప్పాను. త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఏమైనా తిని టాబ్లెట్ వేసుకుందు గాని అంటూ నన్ను బలవంతంగా వాష్రూమ్కి పంపించింది అమ్మ. ఫ్రెష్ అయి వచ్చిన నాకు బలవంతంగా టిఫిన్ తినిపించి టాబ్లెట్ వేసింది. ఇక అమ్మ ముందు ఎక్కువసేపు నటించలేక బయటికి వెళ్ళిపోయాను. మార్నింగ్ వెళ్ళడం, ఈవినింగ్ రావడం. అమ్మ దృష్టిలో నేను కాలేజీలో ఉన్నాను. కానీ నేను కాలేజ్ ముఖం చూసి అప్పటికి 10 రోజులైందని నాకు మాత్రమే తెలుసు. నేనెందుకు కాలేజీకి వెళ్ళడం లేదో నాకే తెలియడం లేదు. వెళితే అక్కడ శ్రీజను చూడాల్సి వస్తుందనా, లేక నా ఫ్రెండ్స్ని ఫేస్ చేయాలనా, ఎవరికి భయపడి పారిపోతున్నానో నాకే అర్థం కావడం లేదు. ఒకరోజు రవి, నా ఫ్రెండ్, మా ఇంటికి వచ్చాడు. నా అవతారం చూసి వాడు షాక్ అయ్యి, యష్, నువ్వేనా అంటూ నన్ను ఎగాదిగా చూస్తూ అడిగాడు. వాడి చూపులు నన్ను తాకగానే నాలో రగులుతున్న అగ్నికి ఆజ్యం పోసినట్లు అనిపించింది. వాడు నవ్వుతూ, ఏంట్రా దేవదాసులా తయారయ్యావు? నీ లవ్ బ్రేకప్ అయిందని స్ప్రెడ్ అయిన రూమర్స్ నిజమేనా ఏంటి అంటూ వెటకారంగా అడిగాడు రవి. బెస్ట్ ఫ్రెండ్ వీడే ఇలా మాట్లాడితే ఇక మిగిలిన వాళ్ళంతా నా వెనక ఎలా మాట్లాడుకుంటూ ఉంటారో అని ఆలోచించడానికే కంపరంగా అనిపించింది. రేయ్, విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ నా రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసుకున్నాను. అనుక్షణం శ్రీజ ఆలోచనను పిచ్చి పట్టిస్తుంటే ఇక రూమ్లో కూడా ఉండలేక బయటికి వెళ్ళిపోయాను. విశాలమైన రోడ్డు మీద పరుగులు పెడుతున్న నా బైక్ ఒక వైన్ షాపుని చూడగానే ఆగిపోయింది. వెళ్ళొద్దని మనసు చెబుతున్నా వెళ్ళమని బుద్ధి ప్రోత్సహిస్తోంది. నాలోని ఆవేశాన్ని అణుచుకోవడానికి ఇంతకంటే మరో మార్గం లేదని బుద్ధి గట్టిగా హెచ్చరించడంతో దిగి లోపలికి వెళ్ళాను. ఖాళీ టేబుల్ వద్ద కూర్చొని ఒక ఫుల్ ఆర్డర్ ఇచ్చాను. మొదటి పెగ్ తాగగానే గొంతంతా మంటగా అనిపించింది. మనసుని దహిస్తున్న మంటతో పోలిస్తే అది పెద్ద విషయం కాదనిపించింది. అలవాటు లేకపోవడంతో మరో 2 పెగ్గులు తాగగానే స్పృహ కోల్పోయాను. వెయిటర్ నా ముఖాన నీళ్లు చల్లి నన్ను బయటికి తీసుకువచ్చి వదిలాడు. అమ్మ అదే పనిగా కాల్స్ చేస్తుంటే చికాగ్గా అనిపించి ఫోన్ నేలకేసి కొట్టి తూలుతూనే బైక్ స్టార్ట్ చేశాను. మైకం పూర్తిగా కమ్మేసి కళ్ళు బైర్లు కమ్ముతుంటే ఎటు వెళ్తున్నానో తెలియడం లేదు. కళ్ళ ముందు శ్రీజ రూపం మెదులుతూ పిచ్చెక్కిస్తుంటే నాకే తెలియకుండా యాక్సిలేటర్ రైస్ చేశాను. రీసౌండ్ చేస్తూ ట్రాఫిక్ సౌండ్స్ వినిపిస్తుంటే అతి కష్టం మీద డ్రైవ్ చేస్తున్నాను. ఎదురుగా లారీ వస్తున్నట్లు తెలుస్తున్నా కూడా బైక్ని కంట్రోల్ చేసే సిచ్యువేషన్లో నేను లేను. ఇక అక్కడితో నా జీవితం ముగిసిపోయిందని నా హ్యాండ్స్ వదిలేశాను. ఎప్పటికో మెల్లగా కళ్ళు తెరిచిన నాకు లీలగా ఏవేవో మాటలు వినిపిస్తున్నాయి. బ్రతికి ఉన్నానని తెలుస్తున్నా ఎక్కడ ఉన్నానో అర్థం కాలేదు.
తలంతా భారంగా ఉండడంతో మళ్ళీ స్పృహ కోల్పోయాను. నేను కళ్ళు తెరిచేసరికే డాక్టర్, నర్స్ ఏదో మాట్లాడుతూ కనిపించారు. మిస్టర్ యశ్వంత్ అంటూ డాక్టర్ పిలుస్తున్న పిలుపు లీలగా వినిపిస్తోంది. కళ్ళు తిప్పి ఆయన వైపు చూశాను. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అని అడుగుతూ నాకు ఇంజెక్షన్ చేస్తున్నారు డాక్టర్. నేను సైలెంట్గా ఉన్నాను. ఆయన నేను స్పృహలోకి వచ్చిన విషయం బయట ఉన్నవారికి చెప్పినట్లున్నారు. కాసేపటికి అమ్మా నాన్న లోపలికి వచ్చారు. నాన్న తన కన్నీళ్లను అతి కష్టం మీద ఆపే ప్రయత్నం చేస్తుంటే అమ్మ నన్ను పట్టుకొని బోరున ఏడ్చేసింది. నువ్వు లేకపోతే మా జీవితాలకు అర్థమేముందిరా అంటూ అమ్మ నన్ను పట్టుకొని ఏడుస్తుంటే నా మీద నాకే అసహ్యం వేసింది. వాళ్ళ మాటల మధ్య నేను నెల రోజులుగా ఐసీయూలో ఉన్నానని తెలిసింది. ఈ నెల రోజులు అమ్మని జాగ్రత్తగా సాహిత్య చూసుకుంటే వీరేన్ ఆమెకు సహాయంగా ఉన్నాడని తెలిసింది. నేను హాస్పిటల్లో ఉండగా సాహిత్య నాకెప్పుడూ ఎదురుపడలేదు. రవి మధ్య మధ్యలో వచ్చి నన్ను చూసి వెళుతుండేవాడు. నా మిగిలిన ఫ్రెండ్స్ కూడా ఒకసారి వచ్చారు. ఎంతమంది వచ్చినా నా కళ్ళు మాత్రం శ్రీజ కోసమే అన్వేషించేవి. మా మధ్యనున్న ప్రేమ చెదిరిపోయినా కూడా కనీసం ఒక ఫ్రెండ్గా అయినా ఫీల్ అయ్యి నన్ను చూడటానికి వస్తుందనుకున్నాను. అసలు ఆమె ఎంత కఠినంగా ఎలా ఉండగలుగుతుందో నాకు అర్థం కాలేదు. మాటల సందర్భంలో శ్రీజకి 20 రోజుల క్రితమే పెళ్ళయ్యి న్యూయార్క్ వెళ్ళిపోయిందని తన ఫ్రెండ్ రేణుక చెప్పింది. నేను చావు బతుకుల్లో ఉంటే తను హ్యాపీగా పెళ్లి చేసుకుందని తెలిసాక అప్పటి వరకు ప్రేమ మీదన్న అయిష్టత మనుషుల మీదకు మళ్ళింది. కొన్ని రోజులకు నన్ను డిశ్చార్జ్ చేశారు. రైట్ హ్యాండ్ లైట్గా బ్రేక్ అయింది. ఇక రైట్ లెగ్ వాచి నడవడానికి బాగా ఇబ్బంది పడేవాణ్ణి. కొంతకాలానికి గాయాలు మారడంతో స్టిక్ సహాయంతో మెల్లగా నడిచే ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడప్పుడు వీరేన్ సాహిత్యాలు వచ్చి ఏదో మాట్లాడి వెళ్తున్నారు. కానీ అవేవీ నా మైండ్కి ఎక్కేవి కావు. కొన్ని రోజులకు నా హెల్త్ కాస్త సెట్ అవడంతో అమ్మ ఆనందానికి అవధులు లేవు. ఎప్పుడూ ముభావంగా ఏదో పరధ్యానంగా ఉంటున్న నన్ను చూసి అమ్మకు నాన్నకు విషయం అర్థమైంది. అయినా వాళ్ళు నన్ను ప్రశ్నించలేదు సరికదా. నన్ను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళమని ప్రేరేపించారు. ఇప్పుడు నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదమ్మా అంటూ సున్నితంగా తిరస్కరించాను. యష్, ఒక్కసారి నా మాట విను. ప్లేస్ మారితే నీలో కాస్త చేంజ్ వస్తుంది. వయసు పైపడ్డంతో అమ్మమ్మ ఇక్కడికి రాలేకపోయింది. నిన్ను చూడాలని చాలా కలవరిస్తుంది. వెళ్ళి చూడు, నీకు నచ్చకపోతే వెంటనే వచ్చేయి అంటూ నన్ను బ్రతిమాలి ఒప్పించింది అమ్మ. అలా నా అడుగులు శ్మశానంలోకి పడబోయి త్రుటిలో తప్పి అమ్మమ్మ గారింటి వైపు మళ్ళాయి. కారు మెల్లగా పచ్చని పైర్ల మధ్యనున్న రోడ్డుపై పరుగులు తీస్తూ వెడుతుంటే నన్ను తాకి వెళుతున్న ఆ చల్లని పిల్లగాలి నాలోని ఆవేదనను కాస్త శాంతింపజేస్తుంది. 2 సంవత్సరాల క్రితం ఈ ఊరొచ్చినప్పుడు చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నాను. కానీ ఇప్పుడు నాలో అవేమీ లేవు. కాసేపటికి కార్ అమ్మమ్మ ఇంటి ముందు ఆగగానే మెల్లగా కారులో నుండి దిగాను. అమ్మమ్మ నన్ను చూడగానే పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంది. తాతయ్య కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. వీళ్ళందరినీ బాధపెట్టి నేనేం సాధించాను? ఇంతలో మంగమ్మ అంటూ ఆ ఇంటి మెయిడ్ని అమ్మమ్మ పిలవగానే మంగమ్మ పెద్ద గుమ్మడికాయతో వచ్చి నా ముందు నిలబడింది. అమ్మమ్మ ఆ గుమ్మడికాయని తీసుకొని నాకు దిష్టి తీసి నా కాళ్ళు స్వయంగా కడిగి లోపలికి తీసుకెళ్ళింది. అమ్మమ్మ ఇంట్లో అడుగు పెడుతున్న నన్ను, నా ఆలోచనలను ఊహకందకుండా మా అమ్మమ్మ మార్చేస్తుందని ఆ క్షణం నేను అస్సలు ఊహించలేదు. విలాసవంతమైన ఇల్లు, ఇంటి బయట మనసుకి ఆహ్లాదాన్ని కలిగించే పూలు మొక్కలు, పండ్ల చెట్లు. 1980లో నిర్మించిన ఆ ఇంటికి కొన్ని మరమ్మతులు చేసి నేటి తరానికి అనుగుణంగా మార్చారు తాతయ్య. ఆ ఇంట్లోకి అడుగు పెడుతుంటే నా బాల్యం సంకెళ్ళు తెంచుకొని నన్ను చుట్టుముట్టినట్లు అనిపించింది. మనసులో ఒక విధమైన ఫీలింగ్. దాన్ని నేను మాటల్లో వర్ణించలేను. చిన్నప్పుడు మనకు సెలవులిస్తే మొదటిగా గుర్తొచ్చేది అమ్మమ్మ గారిల్లు. అదేంటో గాని అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నామన్న సంతోషం మనల్ని నిలకడగా ఈ భూమి మీద క్షణకాలం కూడా నిలవనీయదు. మన కోసం ఎంత కష్టమైనా పడి మనకి ఇష్టమైనవి ఇష్టంగా వండి గోరుముద్దలు తినిపించే అమ్మమ్మ తన భుజాల మీద ఎక్కించుకొని ఊరంతా చుట్టి చూపించే తాతయ్య, వాళ్ళ ప్రేమలు అమూల్యం. నేను అలిగే అన్నం తినకపోతే బ్రతిమాలి బుజ్జగించి నాకు కథలు చెబుతూ అన్నం తినిపించేది అమ్మమ్మ. అమ్మమ్మ చెప్పే కథల్లో ఏ మహత్యం ఉండేదో కానీ నన్ను ఇట్టే కట్టి పడేసేవి. వాటిని శ్రద్ధగా వింటూ నిద్రపోయేవాణ్ణి. ఇక తాతయ్య అయితే నేను ఏది కోరితే అది క్షణాల్లో తెచ్చి నా ముందుంచేవారు.
వేసవిలో మా తోటలో పండే మామిడి, జామ, సపోటా, ముంజికాయలు తెచ్చి నేను వద్దంటున్నా వినకుండా తినిపించేవారు తాతయ్య. చెరుకు తోటలో నడుస్తూ ఆ చెరుకు గడలను తినాలని ప్రయత్నించి విఫలమైతే నేను తినేందుకు అనుగుణంగా ఆ గడను విరిచి నాకిచ్చేవారు. తాతయ్య భుజం మీద కూర్చొని చెరుకు గడ తింటూ పొలాల గట్ల మీద తిరిగిన రోజులు నాకింకా జ్ఞాపకమే. కనిపించిన ప్రతి ఒక్కరికి నా మనవడు అంటూ గొప్పగా చెప్పేవారు తాతయ్య. పొలాలు చూపిస్తూ ఇవన్నీ మన పొలాలే అని చెప్పేవారు. తెలిసి తెలియని వయసులో ఉన్న నేను అవన్నీ మీ పొలాలా తాతయ్య అని అడిగేవాణ్ణి. ఆ మాటతో ఆయన ముఖం కొద్దిగా చిన్నబోయేది. ఆయన తోటి స్నేహితులు కూతురు బిడ్డకు కొడుకు బిడ్డకు అదే తేడాగా రాఘవయ్య. కొడుకు బిడ్డ మన అంటాడు, కూతురు బిడ్డ మీ అంటాడు. చూశావా ఎంత వ్యత్యాసమో అంటూ పరిహాసమాడేవారు. మా తాతయ్య మాత్రం అవేవీ పట్టించుకోకుండా కొడుకులు లేని నాకు వీడే అన్ని, వీడే నా ఇంటి వారసుడు అంటూ చిరునవ్వుతో వాళ్లకు బదులిచ్చి నన్ను ముద్దు చేసేవాళ్ళు. ఇల్లంతా చూస్తున్న నన్ను చూసి, చిన్నా నీ గదిలోకి వెళ్ళి స్నానం చేసిరా అని చెప్పింది మా అమ్మమ్మ. సరే అన్నట్లు తలాడించి నా కోసం అమ్మమ్మ రెడీ చేయించిన నా రూంలోకి వెళ్ళాను. ఫ్రెష్ అయి వచ్చి అమ్మకు కాల్ చేసి మాట్లాడి పెట్టేశాను. ఇదివరకు ఫోన్ నా చేతికి అతుక్కొని ఉండేది. ఇప్పుడు దానివైపు చూడాలంటేనే కంపరంగా అనిపిస్తోంది. బాల్కనీలోకి వెళ్ళి రైలింగ్కి ఆనుకొని ఊరివైపు చూశాను. ఆ ఊరు మొత్తం మీద మా అమ్మమ్మగారిల్లే పెద్దది. టెర్రస్ పైకి వెళ్ళి చూస్తే ఊరు మొత్తం కనిపిస్తోంది. ఆ రాత్రికి ఏం తినాలనిపించక ఒంటరిగా నా గదిలోనే ఉండిపోయాను. పాపం అమ్మమ్మ భోజనం ప్లేట్ తీసుకొని నా రూమ్కే వచ్చింది. అమ్మమ్మ, మోకాళ్ళ నొప్పులతో నువ్వెందుకొచ్చావు? మంగమ్మతో కబురు చేస్తే నేనే వచ్చేవాణ్ణి కదా అంటూ గిల్టీగా అడిగాను. 2 సార్లు కబురు చేశాను. నువ్వేదో పరధ్యానంగా ఉన్నావని నాకొచ్చి చెప్పింది. అందుకే నేను రాక తప్పలేదు అంది అమ్మమ్మ. సారీ అమ్మమ్మ, ఏదో ఆలోచనలో పడి మంగమ్మ రాకను గమనించినట్లు లేను అని సంజాయిషి ఇచ్చాను. సరే సరే, ఇప్పటికే ఆలస్యమైంది, నోరు తెరు అంటూ గోరుముద్దలు కలుపుతోంది అమ్మమ్మ. నాకు ఆకలిగా లేదమ్మమ్మ అంటూ ఒకంత అసహనంగా అన్నాను. దుఃఖాన్ని మింగితే ఆకలి తీరదు, ఇందా తిను అంటూ నన్ను కసిరి బలవంతంగా తినిపించి ఆఖరి ముద్దను దిష్టి తీసింది అమ్మమ్మ. మంగమ్మ వచ్చి నేను తిన్న ప్లేట్ తీసుకొని వెళ్ళిపోగానే ఇలారా అంటూ నా తల ఒడిలో పెట్టుకొని నన్ను నిద్రపుచ్చింది. అమ్మమ్మ పాడుతున్న జోలపాట మహిమో లేక ఆమె స్పర్శో నాలోని ఆవేదనను దూరం చేయడం వల్లో తెలియదు, కానీ చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపట్టింది. ఉదయం కోడికూతకు మెలకువ వచ్చి చూసేసరికి అమ్మమ్మ ఆ గదిలో లేదు. బహుశా నేను నిద్రపోయాక వెళ్ళినట్లు ఉంది. బాల్కనీలోకి వచ్చి చూసేసరికి కొబ్బరి చెట్ల ఆకుల మధ్యలో నుంచి సూర్యరశ్మి నా రూంలోకి పడుతూ నా చుట్టూ కొత్త వెలుగుని నింపుతూ ఉంది. ఆ పచ్చని పళ్ళని చూస్తూ ఎంతసేపు ఉన్నానో నాకే తెలియదు, కానీ అమ్మమ్మ వచ్చి పిలిచే వరకు తేరుకోలేదు. నేను వద్దంటున్నా వినకుండా నన్ను పెరట్లోకి తీసుకెళ్లి రంగయ్య సహాయంతో నాకు నలుగు పెట్టి కుంకుడుకాయ రసంతో తలంటు పోసింది. గోరువెచ్చని నీళ్లు నా శిరస్సు పైనుంచి జారుతూ నా శరీరాన్ని తాకగానే నా శరీరానికి ఉన్న మరణంతో పాటు నా మనసులో ఉన్న మరణం కూడా కడిగేసినట్లు అనిపించింది. స్నానం పూర్తి చేసుకుని వచ్చిన నాకు తల తుడిచి పట్టుబట్టలిచ్చింది అమ్మమ్మ. వాటిని చూసి ఇప్పుడు ఇవెందుకమ్మమ్మా అని విసుగ్గా అడిగాను. అంత పెద్ద గండం గట్టెక్కడం అంటే మామూలు విషయమా? నువ్వు క్షేమంగా ఉండాలని ఈరోజు గుళ్ళో హోమం ఏర్పాటు చేశాను, త్వరగా తయారైరా అంటూ నన్ను తొందర చేసింది. నేను రాగానే నన్ను శివాలయానికి తీసుకువెళ్ళి అర్చనలు, అభిషేకాలు, హోమాలు అంటూ ఏవేవో చేయించింది. అన్నీ పూర్తి చేసేసరికి మధ్యాహ్నం అయ్యింది. మధ్యాహ్నం ఆ గుడికి వచ్చిన భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేసింది. అమ్మమ్మ స్వయంగా నన్నే వడ్డించమని చెప్పింది. ఇంతమందికి వడ్డిస్తే ఇప్పుడే హాస్పిటల్ బెడ్ దగ్గర నేను మళ్ళీ ఎక్కాలేమో అనుకున్నాను. విసుగ్గా అనిపించినా అమ్మమ్మ చెప్పినట్లు చేసుకుపోవడం తప్ప నాకు మరో మార్గం లేదు. ముఖం మార్చుకొని అందరికీ వడ్డించాను. వాళ్ళు తృప్తిగా భోజనం చేశాక, మా కడుపు నిండా భోజనం పెట్టావు, నువ్వెప్పుడూ చల్లగా ఉండాలి బాబు అంటూ నన్ను దీవించి వెళ్ళారు. ఆ క్షణం చాలా ఆనందంగా అనిపించింది. మన వల్ల ఒకరి కడుపు నిండితే మనకు మనసు నిండుతుంది. పెద్దవాళ్ళు ఏం చేసినా దానికో కారణం ఉంటుందని ఊరికే అనలేదు. సాయంత్రం నా గదిలో కూర్చొని ఆలోచిస్తున్న నా దగ్గరకు పకోడీలు ప్లేట్ పట్టుకొని వచ్చింది అమ్మమ్మ. మళ్ళీ నువ్వెందుకు వచ్చావు అమ్మమ్మ అని అడిగాను. నువ్వు ఈ గది దాటి బయటకు వస్తే నేను రానవసరం లేదు కదా, కబురు చేస్తే రావడం కాదు,
నీకై నువ్వు నిన్ను నువ్వు నిర్బంధించుకున్న ఈ బంధనం నుండి విడుదలయ్యి స్వేచ్ఛగా బయటికి రావాలి అంటూ నా పక్కన కూర్చొని చెప్పింది అమ్మమ్మ. రావాలనుకున్నా రాలేకపోతున్నానమ్మమ్మ. పాత జ్ఞాపకాలు మనసుని కుదురుగా నిలవనేయడం లేదు. అనుక్షణం ముళ్ళులా గుచ్చుతూ నన్ను వేధిస్తున్నాయి అని బాధగా అన్నాను. ఆ గాయానికి చికిత్స నీలోనే ఉంది చిన్నా. మనం కోరుకున్నవి లభించకపోవచ్చు, దూరమైనవి తిరిగి రాకపోవచ్చు. కానీ ఈ క్షణం నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. నీ జీవితాన్ని నువ్వెలా రూపుదిద్దుకుంటే నీ జీవితం నీకు అంత అందంగా ఆనందంగా మారుతుంది. పరుల కోసం కాకుండా నీ కోసం నువ్వు బతుకు. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించడం మానేసి నీ గురించి నువ్వేమనుకుంటున్నావో గుర్తించు. జీవితంలో ఓడిపోతే చనిపోయినా ఒక అర్థం ఉంటుంది, కానీ ప్రేమలో ఓడిపోతే కాదు అని చెప్పింది అమ్మమ్మ. ఆ మాటతో అమ్మమ్మ అంటూ బాధగా ఆవిడ వైపు చూశాను. అమ్మమ్మకు ఈ విషయం ఎలా తెలిసిందో అర్థం కాలేదు. నేను నీ వయసు దాటుకునే వచ్చానురా, నీ మనసులో బాధ నా మాత్రం గ్రహించలేనా అంటూ నా భావాలు అర్థమైనట్లు నా వైపు చూసి సమాధానమిచ్చింది అమ్మమ్మ. ఇలాంటి నీతులు వినే ఓపిక నాకు లేదు అని విసుగ్గా చెప్పాను. నీతులు చెప్పను కానీ ఒక కథ చెబుతాను, వింటావా అని అడిగింది అమ్మమ్మ. కథలు ఒట్టి కాల్పనికలు. అవి మనల్ని ఊహాలోకంలోకి తీసుకెళ్లి మనసుని రంజింపచేస్తాయి, కానీ మన మనసులోని గాయాన్ని మాన్పలేవు అన్నాను. కథే గాని కల్పన కాదు, నిజ జీవితంలో జరిగిన వాస్తవిక సంఘటన అంది అమ్మమ్మ. అవునా, ఎవరి కథ అంటూ ఉచ్చుకథతో అడిగాను. నా కథ. నా జీవితంలో ఎవరికీ తెలియకుండా మరుగున పడిపోయిన కొన్ని పేజీలున్నాయంటే నమ్ముతావా అని అడిగింది అమ్మమ్మ. ఆ మాటతో షాక్ అవుతూ, నిజంగా నీ జీవితంలో అలాంటి కథ ఉందా? నేనైతే అస్సలు నమ్మలేకపోతున్నాను అన్నాను. ప్రేమ అందరి జీవితంలో ఒక భాగమే, కానీ కొందరే వారు కోరుకున్న వ్యక్తితో ముడిపడతారు. నా కథ కూడా నా మనసు పొరల్లో ఒక జ్ఞాపకంగా మరుగున పడిపోయింది అంది అమ్మమ్మ. అంటే నువ్వు ప్రేమించింది తాతయ్యని కాదా అని అనుమానంగా అడిగాను. కాదన్నట్లు తలాడించింది అమ్మమ్మ. ఎందుకో ఆవిడ సమాధానం నాకు నచ్చలేదు. ఒకరిని ప్రేమించి మరొకరిని ఎందుకు పెళ్లి చేసుకున్నావమ్మా? నువ్వు తాతయ్యని ఎంత అభిమానిస్తావో, ఎంత గౌరవిస్తావో నాకు తెలుసు. ప్రేమించిన వ్యక్తిని మర్చిపోయి అంత సులభంగా తాతయ్యని ఎలా పెళ్లి చేసుకున్నావు? నీది నిజమైన ప్రేమ కాదా? అతన్ని ఎందుకు మోసం చేసి వదిలేసావమ్మా అని బాధగా అడిగాను. నిన్ను ఒక అమ్మాయి మోసం చేసిందనుకొని అందరూ అలానే ఉంటారనుకున్నావా? అతనే నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అనుకోవచ్చు కదా. లేదా ఈ సమాజం కట్టుబాట్లు మమ్మల్ని వేరు చేశాయనుకోవచ్చు కదా. నీ వైపు నుంచే నువ్వు ఆలోచిస్తున్నావు. అందుకే నీకు ఎదుటివారి తప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఒకసారి వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచించు. అప్పుడే వాళ్ళ పరిస్థితి నీకు అర్థమవుతుంది అని చెప్పింది అమ్మమ్మ. ఆ మాటతో నిమిషం ఆలోచించి, మరి నీ ప్రేమ ఎందుకు విఫలమైంది? అతనే నేను వదులుకున్నాడా అమ్మమ్మ, లేక నువ్వే వదులుకోవాల్సి వచ్చిందా? పూర్తిగా చెప్పు అమ్మమ్మ అంటూ ఆవిడ చేతిని పట్టుకొని అడిగాను. అమ్మమ్మకు ఆ జ్ఞాపకాలు కళ్ళ ముందు కదిలాయనుకుంటా. ఆవిడ కళ్ళలో నీళ్లు తిరిగాయి. కళ్ళు తుడుచుకొని నా వైపు చూస్తూ చెప్పడం ప్రారంభించింది. 1949వ సంవత్సరంలో నేను పుట్టాను. బ్రిటిష్ పాలన అంతమయ్యి స్వతంత్రం వచ్చి కాంగ్రెస్ పాలన రూపుదిద్దుకుంటున్న రోజులవి. హిందువులు ముస్లింలు అంటూ కొందరి మధ్య మత సంఘర్షణలు కూడా జరిగేవి. కొందరు ముస్లింల కుటుంబాలు ఈ భూమిని నమ్ముకొని ఇక్కడే స్థిరపడ్డాయి. మా నాన్నగారు భూపతి రాజావారు. వారిది జమీందారీ వంశం. మా కుటుంబానికి చుట్టుపక్కల గ్రామాల్లో చాలా పలుకుబడి ఉండేది. పెద్దింటి ఆడపిల్లను కనుక నా చుట్టూ కట్టుబాట్లు ఎక్కువగా ఉండేవి. కొందరు పెద్దింటి ఆడపిల్లలు చదువుకోవడం చూసి మా నాన్నగారు కూడా నన్ను మా వీధి బడికి పంపేవారు. అలా నా బాల్యం హాయిగా ఆటపాటల నడుమ ఆనందంగా సాగిపోయింది. అలా నా 16 ఏళ్ల ప్రాయం వరకు నా జీవితంలో కేవలం ఆనందం మాత్రమే ఉండేది. కానీ అనుకోని విధంగా నాకు తెలియని బంధాలను పరిచయం చేస్తూ నా జీవితంలో అతడి రాక నా జీవితాన్నే మార్చేసింది. ఎవరమ్మమ్మ అతను అంటూ అమ్మమ్మ చెప్పే కథలో లీనమవుతూ అడిగాను. అహ్మద్ అంటూ బాధగా కళ్ళు మూసుకొని చెప్పింది అమ్మమ్మ. అమ్మమ్మ చెప్పిన పేరు విని నా నోట మాట రాలేదు. ఇంతకీ మా అమ్మమ్మ పేరు చెప్పలేదు కదా, అంజని. అమ్మమ్మ ఒక్కో లైన్ చెప్తుంటే నా మైండ్ మొత్తం బ్లాక్ అయ్యి కళ్ళ ముందు హోలీ రాకముందే అన్ని కలర్స్ కనిపించడం స్టార్ట్ అయ్యాయి. ఆ టైంలో కులాంతర ప్రేమ అంటే అది ఖచ్చితంగా ఒక డిజాస్టర్ లవ్ స్టోరీ అని అర్థమయ్యి, అమ్మమ్మ నీది కూడా ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అయినా అని అడిగాను. మొత్తం విన్నాక నువ్వే చెప్పాలి అంటూ చిన్నగా నిట్టూర్చింది అమ్మమ్మ. అసలు మీ ప్రేమ ఎక్కడ ఎలా మొదలైందమ్మమ్మ అని కుతూహలంగా అడిగాను. నీకు తెలుసు కదా, మీ ముత్తాతగారైన మా నాన్నగారికి వ్యవసాయ భూములు ఎక్కువగా ఉండేవని.
భూములతో పాటు ఆయన ఒక కాటన్ మిల్లును కూడా స్థాపించారు. ఆ కాలంలో ఎంతోమందికి ఆయన జీవనోపాధిని కల్పించారు. అహమ్మద్ కూడా అలా వచ్చినవాడే అంటూ మళ్ళీ తన గతాన్ని చెప్పడం స్టార్ట్ చేసింది అమ్మమ్మ. వసంతుడు తన ఆగమనాన్ని తెలియచేస్తూ తన చుట్టూ ఉన్న ప్రకృతిలో కొత్త ఉత్తేజాన్ని నింపుతూ మోడువారిన వృక్షాలను నూతనంగా మరింత శోభాయమానంగా మారుస్తుంటే, చిగురించిన చెట్లు, ఆహ్లాదంగా పరిమళిస్తున్న పుష్పాలు, ప్రకృతి అందాలను చూస్తూ మనసు పరవశిస్తుంటే, మా తోటలో ఉన్న ఉయ్యాల వల్లపై కూర్చొని గోరింటాకు పెట్టుకున్న నా కాళ్లను చేతులను చూసుకుంటూ మురిసిపోతున్నాను. ఇంతలో మా ఇంట్లో పనామె వచ్చి, చిన్నమ్మగారు, అయ్యగారి కోసం ఎవరో వచ్చారు అని చెప్పింది. ఎవరు అని సందేహంగా అడిగాను. తెలీదమ్మా, అయ్యగారిని కలవాలని చెప్పమన్నారు అంది. అమ్మలేదా అని అడిగాను. పెద్దమ్మగారు గుడి నుంచి ఇంకా రాలేదు అని చెప్పింది. సరే, నేను వస్తున్నాను అని చెప్పి పైకి లేవబోయాను. ఇంతలో నా కాళ్ళకున్న గోరింటాకు గుర్తొచ్చి, రంగి, నేను వస్తే గోరింటాకు పాడవుతుందే, ఒక పని చెయ్యి, అతన్నే ఇక్కడికి రమ్మని చెప్పు అన్నాను. ఆ మాటతో అయోమయంగా నన్నే చూస్తున్న రంగిని చూసి, ఏమైంది అని అడిగాను. రంగి ఏమీ లేదని తలాడించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మెల్లగా ఉయ్యాల ఊగుతూ ఏవేవో కూనిరాగాలు తీస్తూ నా లోకంలో నేనున్నాను. మరోవైపు అహమ్మద్ తన మనసులో మరోలా అనుకుంటున్నాడు. అహమ్మద్ ఆర్థిక స్తోమత సరిగా లేకపోవడంతో అతను తన ఇల్లు వదిలి ఉద్యోగాల వేట మొదలుపెట్టక తప్పలేదు. ఎలాగో నిలదొక్కుని బిఏ చదివినా సరైన ఉద్యోగం సంపాదించలేకపోయాడు. కాస్త పెద్ద ఉద్యోగం కావాలంటే చిన్నపట్నం రావాలి. అక్కడికి వెళ్తే జీతంగా వచ్చే 100 రూపాయలు కూడా నా అవసరాలకే సరిపోతాయి. ఇక ఇంటికి మనీ ఆర్డర్ ఎలా పంపించాలి? వివిధ రకాలుగా ఆలోచిస్తున్న అతని వద్దకు అతని ఫ్రెండ్ వచ్చి గుంటూరులో ఒక కాటన్ మిల్ పెట్టారని, అందులో అతనికి సరిపడా ఉద్యోగాలున్నాయని చెప్పాడు. అతను చెప్పింది విన్నాక తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ ఊరొచ్చాడు. భూపతి గారి కుటుంబానికి ఆ చుట్టుపక్కల చాలా పలుకుబడి ఉంది. ఆయన కరుణిస్తే తన జీవితం ఒక గాడిన పడ్డట్టే అనుకొని ఆయన్ని కలవడానికి మా ఇంటికొచ్చాడు. అతను వచ్చే సమయానికి నాన్న లేరని తెలిసింది. చిన్న నిరాశ అతన్ని కమ్మేస్తుంటే కనిపించిన పని మనిషిని చూసి ఇంట్లో ఎవరూ లేరా అని నెమ్మదిగా అడిగాడు. మా చిన్నమ్మగారు ఉన్నారు, ఇక్కడే ఉండు, వెళ్ళి చెప్పొస్తాను అని ఆవిడ లోపలికి వచ్చింది. కాసేపటికి మళ్ళీ తిరిగి వెళ్ళి అమ్మాయి గారు తోటలో ఉన్నారు, అక్కడికి వెళ్ళి కలువు అని కాస్త కరువుగా చెప్పి వెళ్ళింది ఆవిడ. ఆవిడ చెప్పింది విని భవంతిని చూస్తూ తోటవైపు వచ్చాడు అహమ్మద్. ఎందుకో తెలీదు, అతనికి గుండె వేగం పెరిగింది. నుదుటికి చిరుచెమటలు పట్టాయి. అతని లోపల దాగున్న భయం, కంగారు వల్ల అలా అనిపిస్తుందేమో అనుకొని తనకు తానే సర్ది చెప్పుకుంటూ నా వైపే వస్తున్నాడు. రంగి చెప్పి వెళ్ళాక ఆ వచ్చేవారు ఎవరా అని నేను కూడా ఆలోచిస్తున్నా. అంతలో చల్లని పిల్లగాలి ఒక్కసారిగా నన్ను మీటినట్లు అనిపించి తుళ్ళిపడి చుట్టూ చూశాను. బహుశా అతని రాకకు అది సంకేతమేమో అనిపించింది. ఎదురుగా 6 అడుగుల ఆజానుబాహుడు నా వైపే వస్తూ కనిపించాడు. అతన్ని చూస్తుంటే నాలో ఏదో కంగారు మొదలయ్యి గుండెలో వేగం పెరిగింది. ఆ బిడియపు భయంలో నా చేతులకు గోరింటాకు ఉందన్న విషయం మర్చిపోయి నా చేతులు నలుపుకుంటూ బెరుకుగా అతడి వైపు చూడసాగాను. నేను ఉయ్యాల ఊగుతూ తదేకంగా చూస్తున్నాను. అది చూసి అతని అడుగులు అక్కడే నిలిచిపోయాయి. తెల్లని మేనిఛాయ, చిరుతలాంటి కళ్ళు, కోటేరు ముక్కు, సన్నని మీసకట్టు, గాలికి వదులుగా ఎగురుతున్న జుట్టు, 6 అడుగుల ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు. చూడడానికి అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు. తెరపై నటిస్తున్న నాగేశ్వరరావు గారు, రామారావు గారిని నా స్నేహితులు ఎంత అబ్బురంగా చూస్తారో నేను ఇతన్ని అంతకంటే అబ్బురంగా చూస్తూ ఉండిపోయాను. ఇంతలో నమస్కారం అండి అని అన్నాడు అహమ్మద్. దాంతో ఈ లోకంలోకి వచ్చి నమస్కారం అని చేతులు జోడిస్తూ చెప్పాను. అతని గొంతులోని మాధుర్యం నన్ను మరో లోకానికి తీసుకెళ్తుంటే అతడి వైపు చూడకుండా, ఎవరు మీరు, నాన్నగారితో ఏం పని అంటూ నాలోని కంగారును భయాన్ని దాచేస్తూ కాస్త టీవీగా అడిగాను. ఆ సమయంలో అహమ్మద్ తన మనసులో, ఈమె స్వరం నన్ను మంత్రముగ్ధుని చేస్తోంది. ఈమెలోని కంగారు చూసి చిన్నగా నవ్వొచ్చినా నవ్వితే ఆమెకు కోపం వస్తుందేమోననుకొని నిగ్రహించుకున్నాను. అనుకొని, నా పేరు అహమ్మద్, భూపతి గారి దగ్గర ఏదైనా ఉద్యోగం లభిస్తుందేమోనని ఆశతో వచ్చాను అంటూ వినమ్రంగా చెప్పాను. అహమ్మద్ అనుకుంటూ అతడి వైపు చూశాను. మహమ్మదీయుడా? నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. చూడ్డానికి అస్సలు అలా లేడు. అచ్చమైన తెలుగు అబ్బాయిలా ఉన్నాడు. ఎందుకో తెలియదు కానీ ఆ పేరు విన్నాక నాలోని శక్తిని ఎవరో లాగేసుకున్నట్లు అనిపించింది. అతనిపై ఆ క్షణం చాలా కోపం వచ్చింది. కారణం మాత్రం అర్థం కాలేదు. దాంతో, నాన్నగారు లేరు, సాయంత్రం వచ్చి కలవండి అని కరుకుగా చెప్పాను. ఏమనుకున్నాడో ఏమో గాని, మీ పేరు తెలుసుకోవచ్చా అని మృదువుగా అడిగాడు.
అతన్ని చూస్తే అస్సలు విసుక్కోవాలనిపించడం లేదు. పైపెచ్చు ఏదో బాధ. ఆ బాధ స్థానంలో చిరుకోపం కూడా చేరుతుంది. మీకెందుకు చెప్పాలి? నేను చెప్పను అని కోపం తెచ్చుకుంటూ అన్నాను. అతను నన్ను చూసి చిన్నగా నవ్వి వన్ పరి అంటూ వెళ్ళిపోయాడు. ఇంతకీ తిట్టాడా పొగిడాడా? అసలేం అర్థం కాలేదు. ఏదో అన్నాడు. ఏంటది? ఆన్చెరీనా? కాదు కాదు, మరేదో నోరు తిరగని భాషలో ఏదో చెప్పిపోయాడు అనుకుంటూ అతన్ని తిట్టుకుంటూ చెదిరిన నా గోరింటాకుని చూసుకుంటూ ఏడుపు ముఖం పెట్టుకొని నా గదిలోకి వెళ్ళిపోయాను. ఆ సమయంలో అహమ్మద్ మనసులో భావాలు మరోలా ఉన్నాయి. నా పేరు చెప్పగానే అప్పటి వరకు వెలిగిపోయిన ఆమె ముఖం ఒక్కసారిగా వెలవెలబోయింది. కారణం ఏంటో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఎందుకు ఆమె పేరు తెలుసుకోవాలనిపించింది. అడిగితే చెప్పలేదు. ఆమె చెప్పకపోతే మాత్రం ఏమైంది? నాకు మాత్రం ఆమె ఎప్పటికీ వన్పరి అని అనుకున్నాడు. ఆ రోజు సాయంత్రం మరోసారి ఇంటికి వచ్చి నాన్నను కలిశాడు అహమ్మద్. ఆయనకున్న అనుభవంతో అతని సమర్థతను అంచనా వేసి అహమ్మద్కి మిల్లులో మేనేజర్గా ఉద్యోగం ఇచ్చారు. జీతం నెలకు 200 అని చెప్పి అహమ్మద్ ఉండడానికి మా భవంతి వెనుక ఉన్న పెంకుటిల్లు చూపించారు. దాంతో అహమ్మద్ థ్యాంక్స్ చెప్పి సంతోషంగా వెళ్ళిపోయాడు. ఉదయం లేవడం, మిల్లుకు వెళ్ళడం, అక్కడ వర్కర్లకు పని పురమాయించడం, సాయంత్రం ఇంటికి రావడం, చెయ్యి కాల్చుకొని ఏదో తిన్నాననిపించి తిని నిద్రపోవడం, ఇదే అహమ్మద్ దినచర్యగా మారిపోయింది. అప్పటికే అతనొచ్చి 2 నెలలైంది. ఈ 2 నెలల్లో నేను అతని కంట పడలేదు. కానీ ఆ గ్యాప్లో అతను బాగా చదువుకున్నవాడని, ఆర్థిక స్తోమత సరిగా లేక ఇక్కడికి వచ్చాడని తెలిసింది. అతని ఆలోచనలు ఎంత మళ్లిస్తే అంత మంచిదని నాకు నేను సర్ది చెప్పుకొని నా లోకంలో నేను ఎప్పటిలాగే బ్రతుకుతున్నాను. కానీ అతను గుర్తొచ్చినప్పుడు మాత్రం మనసు బాధతో మూలిగేది. అదెందుకో తెలిసేది కాదు. నాకు మొక్కలంటే ప్రాణం. అందుకే నా రోజులో ఎక్కువ భాగం మా తోటలో గడిపేదాన్ని. ఇది వరకు ఏమనిపించేది కాదు గాని ఎందుకో అతన్ని చూసిన దగ్గర నుంచి మనసులో ఏదో కలవరం మొదలయ్యి నన్నుగా ఉండడం లేదు. తోటలోకి వస్తే చాలు అతన్ని చూసిన క్షణాలే కళ్ళ ముందు మెదిలి కలవరపెట్టసాగాయి. నా ఆలోచనల్లో నేనుండగా నా స్నేహితురాలు ఉమా నా దగ్గరికి వచ్చి, అంజని, కొత్త సినిమా వచ్చింది పోదామా అంటూ ఉత్సాహంగా అడిగింది. సినిమా అనగానే నాలో కూడా ఎక్కడలేని ఉత్సాహం వచ్చి పద పోదాం అన్నాను. ఇప్పుడు కాదు, రాత్రికి పోదాం అని చెప్పి ఉమ వెళ్ళిపోయింది. నాన్నగారు పొరుగురు వెళ్లడంతో అమ్మని బ్రతిమాలి ఒప్పించి ఉమ్మని తీసుకొని మా ఊళ్ళో ఉన్న లక్ష్మీ టాకీస్కి బయలుదేరాను. కానీ ఊహించని విధంగా మాకెదురయ్యాడు అహ్మద్. రోజూ తన వంట తనే తినలేక బయట భోజనం చేద్దామనుకొని అలా ఊళ్ళోకి వచ్చిన అతను మాకెదురయ్యాడు. నన్ను చూడగానే అతని ఫేస్లో ఏదో ఆనందం. కానీ ఆ భావాల్ని బయటపడనివ్వకుండా జాగ్రత్త పడ్డానికి ట్రై చేస్తూనే మీరా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. నాకు కూడా అతన్ని ఎదురుగా చూడగానే ఎందుకో చెప్పలేనంత సంతోషంగా అనిపించింది. ఆ చీకట్లో తలపై ఓణీ కప్పుకొని గుట్టుగా వెళుతున్న నన్ను చూసి మీరా అంటూ అతడు అడగగానే చాలా షాకింగ్గా అనిపించింది. ఎలా గుర్తుపట్టాడో అర్థం కాక బిక్కముఖం వేసుకొని అతన్ని చూస్తూ ఎలా గుర్తుపట్టారు అంటూ ఆశ్చర్యంగా అడిగాను. మీరు వన్పరి కదా అని చిన్నగా నవ్వాడతను. అదుగో మళ్ళీ అదే మాట. అసలు నా గురించి ఇతనేమనుకుంటున్నాడు అని మనసులోనే కోపంగా అనుకుంటూ అతన్ని చూస్తూ నేను మిమ్మల్ని ఏమన్నానని నన్ను ఏదో భాషలో తిడుతున్నారు. నేను చదువుకోలేదనుకుంటున్నారేమో, పెద్ద బాలశిక్ష మొత్తం చదివేశాను అంటూ గర్వంగా ఉక్రోషంగా చెప్పాను. నా అమాయకత్వానికి తన ముఖంలో అందమైన నవ్వు పూసింది. అయ్యో, నేను మిమ్మల్ని పొగిడానండి అంటూ నాకు సర్ది చెప్పాడు. పొగిడారా? అదేదో తెలుగులోనే చెప్పచ్చు కదా. ఇంతకీ దాని అర్థం ఏంటి అని అడిగాను. సమయం వచ్చినప్పుడు చెబుతాను అన్నాడు అహ్మద్. ఒకవేళ ఆ సమయం రాకపోతే అని అనుమానంగా అడిగాను. ఎప్పటికీ చెప్పను అంటూ నన్ను చూస్తూ అన్నాడు. అతను అలా అనగానే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. పైకి కనిపించకుండా దాచేసి నవ్వడానికి ప్రయత్నించాను. నా స్నేహితురాలు నన్ను అనుమానంగా చూస్తూ ఉండడంతో వాళ్ళ దృష్టి మళ్లించడానికి అతని పేరు చెప్పకుండా మా మిల్లులో మేనేజర్ అంటూ వాళ్లకు పరిచయం చేశాను. వాళ్లకు హాయ్ చెప్పి మీరెక్కడికో వెళ్తున్నట్లున్నారు, నా వల్ల మీకు ఆలస్యం అయినట్లుంది అన్నాడు అహ్మద్. సినిమాకి వెళ్తున్నాం, మీరు కూడా వస్తారా అని ఉత్సాహంగా అడిగింది ఉమా. ఆమె చొరవకు అతను బెదిరి నా వైపు చూశాడు. నేను చిన్నగా నవ్వుకొని అతని వైపు చూశాను. మీ మధ్యలో నేనెందుకు అని మొహమాటంగా అన్నాడు అహ్మద్. అయితే నాకెందుకో అతను కూడా వస్తే బాగుండు అనిపించి రావచ్చు కదా అన్నట్లు ఆశగా అతని వైపు చూశాను. నా కళ్ళందిస్తున్న ఆహ్వానాన్ని కాదనలేక సరే అన్నాడు. అందరం సినిమాకి వెళ్ళాం. తాను టిక్కెట్కి డబ్బులు ఇస్తుంటే తనను వారించి నేనే డబ్బులిచ్చాను. అతనితో నేను చూస్తున్న మొదటి సినిమా అది. నాగేశ్వరరావు గారి ప్రేమించి చూడు సినిమా. ఆ పాత్రల్లో మమ్మల్ని ఊహించుకుంటూ అందులో లీనమైపోయాను.
మధ్య మధ్యలో మా చూపులు కలిసేవి. ఆ క్షణం చాలా గమ్మత్తుగా అనిపించింది. సినిమా అయిపోవడంతో అందరూ ఇళ్లకు చేరుకున్నాం. ఎంత ప్రయత్నించినా నిద్ర దరిచేరనని మారం చేయసాగింది. పదే పదే అతని రూపం కళ్ళ ముందు నిలిచి కంటికి కునుకును దూరం చేస్తుంటే మనసులో ఏదో తీయని బాధ మొదలయ్యింది. అతను నన్ను ఆకర్షించాడా లేక నేనే అతని మదిని వశం చేసుకున్నానో తెలియలేదు. ఏదేమైనా ఆ భావం మాత్రం బాగుందనిపించింది. కుదిరిన వేళల్లో చాటుగా అతన్ని చూడడం, అతను చూసేసరికి తప్పుకోవడం భలే సరదాగా అనిపించేది. నాకు 17వ ప్రాయం రావడంతో ఇంట్లో పెళ్లి సంబంధాల వేట మొదలైంది. ఇప్పటికే ఆలస్యం అయ్యిందని మా అమ్మ ఒకటే పోరు. పెళ్ళి అనగానే ఏడుపు తన్నుకొచ్చింది. ధైర్యం చేసి నా మనసులో భావాలు ఎవరికీ చెప్పలేను. అలా అని మనసు చంపుకొని మరొకరిని వివాహం ఆడలేను. అంతలోనే నా ఆలోచనలు తప్పనిపించాయి. ఈ సమాజం కట్టుబాట్లు గుర్తొచ్చేసరికి నా మనసుకి కళ్ళెం వేశాను. మా దూరపు బంధువుల సంబంధం ఒకటి తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది. అయితే నాకే తెలియని విషయం, నా సహచర్యంతో అహమ్మద్లో కొత్త ఆశలు చిగురించాయి. అనుక్షణం తన మనసు నా కోసం తప్పించేది. మా ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం 5 సంవత్సరాలున్నా కులమత వ్యత్యాసాలు ఆకాశమంత ఉన్నాయి. మనసుకి ఎంత సర్ది చెప్పినా అతని మాట విననని మొండికేస్తోంది. ఈ యువరాణిని అందుకోవడానికి నేనేమీ తోటరాముణ్ణి కానుగా. అందనంత ఎత్తులో ఉన్న ఆమెను దూరం నుంచి చూసి ఆరాధించడం తప్ప ధైర్యం చేసి ఆమెకు నా మదిసవడి ఎప్పటికీ విన్నవించలేను అని అనుకున్న అతని బాధ్యతలు ఈ సమాజం కలిసి పూర్తిగా అతని శక్తిని లాగేసుకున్నాయి. నా మీద ఇష్టం అతని కళ్ళలో తెలుస్తున్నా ధైర్యం చేయడానికి నా మనసొప్పలేదు. అతను అలాగే ఉన్నాడు. పెళ్లివారొచ్చారు. ఆర్భాటంగా నా పెళ్లి చూపులు జరిగాయి. ఆ అబ్బాయి పేరు రాఘవ. చక్కగా చదువుకోవడంతో ఆయన తండ్రి వ్యాపారాలు చూసుకుంటున్నాడు. నేను అబ్బాయిని సరిగా చూడలేదు. అబ్బాయి తరపు వారికి నేను నచ్చడంతో నన్ను లోపలికి పంపించి తాంబూలాలు మార్చుకున్నారు. నా ఇష్టంతో ఎవరికీ పనిలేదా అనిపించింది. ఒకవేళ నా ఇష్టం అడిగినా నా సమాధానం కూడా మీ ఇష్టం అని కాక మరేముంటుంది. దుఃఖం పొంగుకొస్తుంటే ఎంతసేపు ఏడ్చానో తెలియదు. ఆ విషయం తెలిసిన అహమ్మద్ కళ్ళలో అప్రయత్నంగా నీళ్లు సుడులు తిరిగాయి. ఎంత ప్రయత్నించినా వాటిని కట్టడి చేయలేకపోయాడు. వరుడెవరో తెలుసుకోవాలని ఆశపడ్డాడు. నేను ఎక్కడున్నా ఆనందంగా ఉంటే చాలు, అంతకన్నా మరేం వద్దని అనుకున్నాడు. అందుకే మా ఇంటి వైపే తీక్షణంగా చూస్తున్నా అతని భుజం మీద చెయ్యి పడేసరికి వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా అతని ఫ్రెండ్ రఘు అంటూ ఆపేసింది అమ్మమ్మ. అప్పటి వరకు అమ్మమ్మ చెప్పింది విన్నాక ఆ క్షణం అమ్మమ్మ అంటూ కాస్త పెద్దగా అరిచేశా. ఏమైంది అంటూ చిన్న చిరునవ్వుతో అడిగింది అమ్మమ్మ. రాఘవంటే తాతయ్య కదా? అంటే తాతయ్య అహమ్మద్ గారు ఫ్రెండ్సా అని ఆశ్చర్యంగా నోరు తెరిచాను. అవును అంటూ పీలగా చిన్న నవ్వు నవ్వింది అమ్మమ్మ. ఆ తర్వాత ఏం జరిగింది అమ్మమ్మ? నువ్వు అహమ్మద్ గారికి నీ ప్రేమ విషయం చెప్పావా? ఆయన ఏం సమాధానం చెప్పారు? వన్పరి అంటే ఆయన పెట్టిన పేరుకి నీకు అర్థం తెలిసిందా? అసలు మీ ప్రేమ విషయం తాతయ్యకి తెలుసా అని వరుసగా కుతూహలంగా ప్రశ్నలు అడిగాను. అప్పుడు మా అమ్మమ్మ ఏదో చెప్పబోతుంటే ఇంతలో ఏంటోయ్ మా అమ్మ మనోడు ఇద్దరూ కలిసి ఏవో కథలు చెప్పుకుంటున్నారు అని ఉల్లాసంగా అడుగుతూ నా పక్కన కూర్చున్నాడు తాతయ్య. సీక్రెట్ తాతయ్య అని నవ్వుతూ చెప్పాను. అమ్మమ్మ ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేవు. మీ అమ్మమ్మకు నాకు మధ్య ఎలాంటి రహస్యాలు ఉండవు. తను నా దగ్గర ఏం దాచదు అని గర్వంగా చెప్పాడు తాతయ్య. అయితే మీకు అమ్మమ్మ ఫస్ట్ లవ్ అహమ్మద్ గురించి తెలుసా? మీరెందుకు వాళ్ళ మధ్యలోకి వెళ్ళారు అని కాస్త ఉత్సాహంగా మరి కాస్త కోపంగా అడిగాను. అహమ్మద్దా? అతనెవరు అనుకుంటూ అయోమయంగా అమ్మమ్మ వైపు చూశారు తాతయ్య. అమ్మమ్మ కళ్ళతోనే మాట్లాడొద్దని సైగ చేసేసరికి తాతయ్య మారు మాట్లాడలేదు. అమ్మమ్మ ఆ తర్వాత ఏం జరిగింది చెప్పు అంటూ తొందర చేశాను నేను. ఆ మాటతో ఇప్పుడు కాదు, ఇప్పటికే పొద్దుపోయింది. భోజనం చేసి విశ్రాంతి తీసుకో, రేపు మాట్లాడుకుందాం అని చెప్పి అమ్మమ్మ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె వెనుకే తాతయ్య కూడా వెళ్ళిపోయాడు. గతం కళ్ళ ముందు మెదిలేసరికి పాపం అమ్మమ్మ బాగా డిస్టర్బ్ అయిందనుకుంటా అనుకుంటూ నాకు నేనే సర్ది చెప్పుకొని భోజనం చేసి పడుకున్నాను. మరోవైపు అంజని, అసలేం చెప్పావు వాడికి? నాకు తెలియని నీ మొదటి ప్రేమ ఎవరు? నాకు గుర్తున్నంతవరకు నువ్వు ఇష్టపడి పట్టుబట్టి పెళ్లాడింది నన్నే కదా అని నవ్వుతూ అడిగారు రాఘవయ్య గారు. వాడి మనసు మార్చడానికి ఏదో చిన్న కథ చెప్పాను, వేళాకాళాలు కట్టిపెట్టి ఇక నిద్రపోండి అని చిరుకోపంగా అంది అంజని. రాఘవయ్య గారు నవ్వుకొని నిద్రలోకి జారుకున్నారు. నిద్రపోతున్న ఆయన్నే చూస్తూ ఇది మీ వరకు కథ మాత్రమే, కానీ ఆ ముగ్గురి జీవితాల్లో మాత్రం ఎప్పటికీ తీర్చలేని వ్యధ అని భారంగా కళ్ళు మూసుకుంది అంజని.
ఇక మరోవైపు యశ్వంత్కి అమ్మమ్మ చెప్పిన స్టోరీ విన్నాక అస్సలు నిద్ర పట్టలేదు. అమ్మమ్మ చెప్పే వరకు వెయిట్ చేయలేక అమ్మకేమైనా తెలిసేమో అనుకొని వెంటనే తన తల్లికి కాల్ చేశాడు. మరోవైపు ఒక రూమ్లో కూర్చున్న ఒక స్త్రీ ఒక ఫోటోని గుండెలకు హత్తుకొని మూగగా రోదిస్తోంది. మరొక వ్యక్తి ఆమె భుజం మీద చెయ్యి వేయగానే వెంటనే అతని గుండెల మీద వాలి వెక్కి వెక్కి ఏడుస్తోంది. అతని మనసులో సముద్రం అంత బాధ ఉన్నా పైకి కనిపించకుండా ఆమెను ఓదారుస్తున్నాడు. ఇంతలో అతని ఫోన్ రింగ్ అవడంతో, సుమా, యష్ కాల్ చేస్తున్నాడు, కళ్ళు తుడుచుకో అంటూ అనునయంగా చెప్పాడు శేఖర్. ఈ టైంలో ఎందుకు కాల్ చేస్తున్నాడు? అంతా బానే ఉందా శేఖర్ అని కంగారుగా అడుగుతూ కాల్ లిఫ్ట్ చేసింది సుమతి. హలో అమ్మా, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు ఏంటి అని కాస్త విసుగ్గా అడిగాడు యశ్వంత్. సైలెంట్లో ఉంది నాన్న, చూడలేదు అని చెప్పింది సుమతి. నీ వాయిస్ ఏంటమ్మా అలా ఉంది అని కంగారుగా అడిగాడు యశ్వంత్. పూడుకుపోతున్న గొంతుని అతి కష్టం మీద పిగుల్చుకొని కాస్త కోల్డ్ చేసింది నాన్న. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? భోజనం చేశావా అని లాలనగా అడిగింది సుమతి. అవన్నీ తర్వాతమ్మా, ఫస్ట్ అర్జెంటుగా నాకు విషయం తెలియాలి, చెబుతావా అని అడిగాడు యశ్వంత్. నాకు తెలిసిందైతే తప్పకుండా చెబుతాను అంటూ శేఖర్ని చూస్తూ చెప్పింది సుమతి. శేఖర్ స్పీకర్ ఆన్ చేయమనడంతో సుమతి వెంటనే స్పీకర్ ఆన్ చేసింది. అమ్మా, నీకు అహ్మద్ గారు ఎవరో తెలుసా అని కుతూహలంగా అడిగాడు యశ్వంత్. అహ్మద్ ఎవరు నానా అని అడిగింది సుమతి. అమ్మా, నీకు కూడా తెలీదా అని విసుగ్గా అంటూ, ఆయన అమ్మమ్మ ఫస్ట్ లవ్. వాళ్ళ లవ్ స్టోరీ వింటుంటేనే నన్ను నేనే మర్చిపోయాను. ఎంత అద్భుతంగా ఉందో. కానీ అమ్మమ్మ పూర్తిగా చెప్పకుండా సగమే చెప్పింది అని అలకగా చెప్పాడు యశ్వంత్. యశ్వంత్ చెప్పింది విని శేఖర్ వైపు చూసింది సుమతి. ఆయనకేదో అర్థమైనట్లు, అమ్మమ్మ ఏం చెప్పారష్ అని అనుమానంగా అడిగాడు శేఖర్. యశ్వంత్ తనకి అంజని చెప్పింది మొత్తం వివరంగా ఫోన్లో తన తల్లిదండ్రికి చెప్పాడు. మొత్తం విన్నాక తన చేతిలో ఉన్న ఫోన్ని జారవిడిచింది సుమతి. దాంతో కాల్ కట్ అయిపోయింది. అప్పటికే శేఖర్ కూడా చిన్నపాటి షాక్లో ఉన్నాడు. శేఖర్ అని గొంతు వణుకుతుంటే అతి కష్టం మీద పిలిచింది సుమతి. సుమా అంటూ ఆవిడ్ని కదపగానే, మన గురించి అమ్మకు తెలుసా అంటూ వణుకుతున్న స్వరంతో భయంగా అడిగింది. సుమా, నువ్వేం టెన్షన్ పడకు, కాస్త రిలాక్స్ అవ్వు అంటూ ఆవిడకు వాటర్ తాగించి ఆమెను హృదయానికి హత్తుకున్నాడు శేఖర్. కాసేపటికి స్థిమితపడ్డాక, అసలు ఇదంతా మా అమ్మకి ఎలా తెలిసింది శేఖర్? మన కథలోని పాత్రల పేర్లను కాలానికి మార్చి ఉన్నది ఉన్నట్లు ఎలా చెప్పగలిగింది అని అడిగింది సుమతి. అమ్మ కదా, నీ మనసులో బాధ ఎప్పటికైనా ఆవిడకి తెలియకుండా ఉంటుందా అని అనునయంగా అన్నాడు శేఖర్. ఇంతలో యశ్వంత్ మరోసారి కాల్ చేశాడు. యష్ మళ్ళీ కాల్ చేస్తున్నాడు. ఇప్పుడు వాడికి ఏం చెప్పాలి శేఖర్? ఈ కథ మనదే అని చెప్పాలా లేక అంటూ ఆగిపోయింది సుమతి. 1986లో జరిగిన కథను 1966లో జరిగినట్లు మీ అమ్మగారు ఎలా చెప్పారో నువ్వు కూడా అలానే నీ కథను ఆ కాలానికి మార్చి చెప్పు అన్నాడు శేఖర్. అసలు అమ్మ వీడికి మన కథ ఎందుకు చెప్పినట్లు అని అర్థం కానట్లుగా అడిగింది సుమతి. బహుశా కబీర్ గురించి యష్కి తెలిస్తే నిజమైన ప్రేమకు అర్థం తెలిసి యష్ డిప్రెషన్ నుంచి బయటకు వస్తాడని చెప్పుంటారు అన్నాడు శేఖర్. కబీర్ పేరు వినగానే సుమతి గుండెల్లో చిన్న కలవరం మొదలయ్యి తన చేతిలో ఉన్న ఫోటో వైపు చూసింది. ఇక్కడ అత్తయ్య చిన్న చిన్న మార్పులు మాత్రమే చేశారు సుమా. కబీర్ని అహ్మద్గా పరిచయం చేశారు, నిన్ను అంజనిగా, నన్ను రఘుగా. ఇకపోతే కబీర్ నిజానికి మీ ఆఫీస్లో మేనేజర్గా వర్క్ చేసేవాడు, అతన్ని మీ హౌస్లో ఉంచేవాడిగా చెప్పింది. అయినా మీరు చూసిన సినిమా మాత్రం రాజేంద్ర ప్రసాద్ గారి 2 రెళ్ళ 6 అంతే కదా అని చిన్నగా నవ్వుతూ అడిగాడు శేఖర్. అవును అన్నట్లుగా చిన్నగా తల ఊపింది సుమతి. కబీర్ గుర్తు రావడంతో తన చేతిలో ఉన్న కబీర్ ఫోటోను చూస్తూ ఆమె ఆనాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళింది. ఆ రోజు చీకటి పడ్డాక తన స్నేహితులతో కలిసి సినిమాకి వెళుతున్న తనకి దారిలో ఎదురవుతాడు కబీర్. నన్ను చూడగానే గుర్తుపట్టిన కబీర్ని చూసి నన్ను ఎలా గుర్తుపట్టారు అని ఆశ్చర్యంగా అడిగాను. మీరు వన్పరి కదా అని చెప్పి కబీర్ చివరనగా నవ్వగానే, అదిగో మళ్ళీ అదే మాట, అసలు నా గురించి ఇతగాడు ఏమనుకుంటున్నాడు అనుకుంటూ కోపంగా అతన్ని చూస్తూ, నేను మిమ్మల్ని ఏమన్నానని నన్ను ఏదో భాషలో తిడుతున్నారు అంటూ ఉక్రోషంగా అడిగాను. నేను చదువుకోలేదనుకుంటున్నారేమో, మా హై స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నాను అని గర్వంగా చెప్పాను సుమతి.
ఆమె అమాయకత్వానికి చిన్నగా నవ్వుకున్నాడు కబీర్. ఆలోచనల్లో ఉన్న ఆమె భుజం తట్టి పిలిచాడు శేఖర్. ఎందుకు శేఖర్, నాకే ఇలా జరుగుతుంది? ఆనాటి గాయం నుంచి నేనింకా కోలుకోకముందే ఈరోజు నా బిడ్డ కూడా అదే బాధను అనుభవిస్తున్నాడు. ఈ ప్రేమకు మనుషులను బాధ పెట్టడం, మనసులతో ఆడుకోవడం తప్ప మరేమీ రాదా అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది సుమతి. శేఖర్కి ఏం మాట్లాడాలో తెలియక కాసేపు మౌనంగా ఉండిపోయాడు. యశ్వంత్ మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూ ఉండడంతో, సుమా, వాడు నీతో మాట్లాడాలని చాలా ఆరాటపడుతున్నాడు. జరిగిందాన్ని మనం ఎలాగూ మార్చలేం. జరగాల్సింది ఎలాగో జరిగిపోయింది. ఇంకేం ఆలోచించకుండా మీ అమ్మగారు మొదలుపెట్టిన ఆ కథను నువ్వు పూర్తి చేయి అంటూ సుమతి కళ్ళు తుడుస్తూ చెప్పాడు శేఖర్. మౌనంగా అతన్ని చూసి సరే అని చెప్పి చిన్నగా కాల్ లిఫ్ట్ చేసింది సుమతి. అమ్మా, మాట్లాడుతుంటే కాల్ కట్ చేస్తావేంటి? ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసా అని ఆత్రంగా అడిగాడు యశ్వంత్. తెలుసు అని నెమ్మదిగా చెప్పింది సుమతి. అయితే త్వరగా చెప్పమ్మా అంటూ తొందర చేశాడు యష్. శేఖర్ చెప్పినట్లే తమ కథను పేర్లు కాలాన్ని మార్చి చెప్పడం మొదలుపెట్టింది సుమతి. ఆవిడ చెబుతుంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళి వింటున్నాడు యశ్వంత్. తన ముందు అహమ్మద్, అంజని ఇద్దరు నిలబడి వారి కథను తనతో చెబుతున్నట్లుగా ఊహించుకున్నాడు యశ్వంత్. యశ్వంత్లా మీరు కూడా ఊహించుకుంటే ఈ కథకు మరింతగా కనెక్ట్ అవుతారు. ఆ ఇంటి వైపే తీక్షణంగా చూస్తున్న అహమ్మద్ తన భుజం మీద చెయ్యి పడేసరికి వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా నా ఫ్రెండ్ రఘు కనిపించాడు. అతన్ని చూడగానే, రఘు, నువ్వేంటిక్కడ, ఎలా ఉన్నావు అంటూ చాలా రోజుల తర్వాత స్నేహితుడిని చూసిన ఆనందంలో రఘుని హత్తుకొని అడిగాడు అహమ్మద్. అతని ఆనందాన్ని చూసి రఘు చిన్నగా నవ్వి, ముందు నువ్వు చెప్పు, నువ్వెలా ఉన్నావు, నీ ఉద్యోగం ఎలా సాగుతుంది అని చిరునవ్వుతో అడిగాడు రఘు. నీ దయ వల్ల అంతా బాగుంది రఘు. నువ్వు చెప్పడం వల్లే నేను ఇక్కడికి వచ్చాను. ఈరోజు నా కుటుంబం ఏ చీకు చింత లేకుండా ఉందంటే అది నీ వల్లే అంటూ రఘు చేతులు పట్టుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు అహమ్మద్. ఇందులో నేను చేసింది ఏమీ లేదురా. ఇదంతా నీ సామర్థ్యం వల్లే సాధ్యమైంది. నేను కేవలం నీకు దారి చూపించాను. నువ్వు ఆ దారిలో నీ జ్ఞానజ్యోతిని వెలిగించి నీ జీవితాన్ని ప్రకాశవంతంగా మార్చుకున్నావు అంటూ నా భుజం తట్టాడు రఘు. ఇక్కడే ఉంటావా లేక ఇంట్లోకి వస్తావా అని చిరునవ్వుతో అడిగి రఘుని తనుంటున్న ఇంట్లోకి తీసుకువెళ్ళాడు అహమ్మద్. అతని వెంటనే వెళ్ళాడు రఘు. అతనికి టీ ఇస్తూ, ఏదైనా పని మీద వచ్చావా అని మామూలుగా అడిగాడు అహమ్మద్. పని మీదే, చాలా ముఖ్యమైన పని అని నవ్వేసి, భూపతి గారి అమ్మాయితో నా నిశ్చయితాంబూలాలు జరిగారా, మరో 1 నెల రోజుల్లో మా పెళ్ళి అని ఆనందంగా చెప్పాడు రఘు. అతని మాటలు విన్న వెంటనే అహమ్మద్ చేతిలోని గ్లాస్ చేజారిపోయింది. పంటి బిగువున ఆపుకుంటున్న బాధ ఇక ఆగనంటూ కళ్ళ వెంట బయటకు వచ్చాయి. రఘు చూడకుండా వెనక్కి తిరిగి కళ్ళు తుడుచుకున్నాడు అహ్మద్. ఏమైంది అహ్మద్, నువ్వేం మాట్లాడవేంటి? స్నేహితుడికి శుభాకాంక్షలు కూడా చెప్పవా అంటూ అలకగా అడిగాడు రఘు. ఆ మాటతో అహ్మద్ కళ్ళు తుడుచుకొని రఘు వైపు తిరిగి, నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా చెప్పాడు. రఘు కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. రఘు వెళ్ళాక కిటికీలో నుండి ఆ బంగ్లా వైపు చూస్తూ అహ్మద్లో పొంగుతున్న దుఃఖానికి అడ్డుకట్ట వేయసాగాడు. ఎంత ప్రయత్నించినా అంజని దుఃఖం తగ్గడం లేదు. ఆమె కన్నీళ్లు ఇంకిపోవడం లేదు. అతన్ని నేరుగా చూసింది. చాలా తక్కువసార్లే అయినా వాళ్ళ మధ్య ఎన్నో జన్మల బంధం ఉన్నట్లు ఆమె కనిపించింది. అది ఎందుకో అర్థం కాలేదు. అతనేమి ఆమె కులం కాదు, మతం కాదు. అతనిపై ఆశలు పెంచుకోవడం వ్యర్థమని తెలిసినా ఆమె మనసు ఆ మాట వినలేదు. అసలు ఆమె ఎందుకలా ఆలోచిస్తుందో కూడా తనకే తెలియడం లేదు. ఆమె బాధ మరొకరితో పంచుకోలేనిది. ఆ విషయం మరొకరు తెలిస్తే ఈ సమాజం వాళ్లను బ్రతకనివ్వదు. మనసులో ఒకరుంటే మనువు మరొకరితోనా? ప్రాణంగా ఒకరు మారుతుంటే ఆమె దేహాన్ని మరొకరికి పంచివ్వాలా అని ఆమెలో ఆమె మౌనంగా రోధిస్తూ కుమిలిపోసాగింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆమెలోని బాధ తీవ్రస్థాయికి చేరుకుంది. ఒకసారి అహ్మద్ను చూడాలనిపించి ఇంటి డాబా మీదకు వెళ్ళి అతని ఇంటివైపు చూసింది. కానీ అతని జాడలేదు. అతని కోసం నిరీక్షిస్తూ అక్కడే అలాగే నిలబడి ఉంది. సూర్యుడు అస్తమించి చంద్రుడు ఆ నీలి గగనాన్ని అధిష్ఠించినా ఆమెలో చలనం లేదు. అతని రాక కోసం ఎదురుచూస్తూనే ఉంది. కాసేపటికి ఆమె నిరీక్షణ ఫలించి అహ్మద్ ఇంటికి వస్తూ కనిపించాడు. తలుపు తీసుకుని లోపలికి వెళుతున్న అతన్ని అలాగే చూస్తూ ఉంది. రెప్ప వేస్తే అతన్ని చూసే ఆ క్షణాలు కనుమరుమవుతాయేమోనని రెప్ప వేయడం కూడా మర్చిపోయింది. వీధి దీపాల వెలుగులో అతని ముఖం అస్పష్టంగా కనిపిస్తుంది. ఆ క్షణం అతన్ని దగ్గర నుంచి చూడాలనుకున్న కోరికను బలవంతంగా అణిచి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె ఆలోచనలు అలా ఉంటే అహ్మద్ ఆలోచనలు మరోలా ఉన్నాయి. ఎప్పటిలాగే సాయంత్రం ఇంటికి స్టార్ట్ అయిన అతన్ని భూపతి గారి డాబాపై ఎవరో ఉన్నట్లు అనిపించి
అటువైపు దృష్టి సారించాడు. అక్కడ అతని దేవత ఎవరి కోసమో నిరీక్షిస్తూ కనిపించింది. ఆమె చూపులు అతని ఇంటిపైనే నిలిచేసరికి ఆ చూపులు తన కోసమే అని అర్థమైంది. మనసులో తెలియని ఆనందం. అంతలోనే వాస్తవం గుర్తొచ్చి ఇంటికి వెళ్లకుండా కాస్త దూరంలో ఆగి ఆమెనే చూడసాగాడు. ఆమె మాత్రం చూపు తిప్పకుండా అహ్మద్ ఇంటివైపే చూస్తుంది. ఆమెకు ఎదురుపడే ధైర్యం లేక ఆమె లోపలికి వెళ్ళాక ఇంట్లోకి వెళదామనుకొని అతను ఎదురు చూస్తున్నాడు. కానీ ఆమె సంకల్పం అమోఘం. 3 గంటలు గడిచినా ఆమె అక్కడి నుంచి అంగుళం కూడా కదల్లేదు. ఇదంతా తనను చూడటం కోసమేనా అనుకుంటూ విస్మయంగా ఆమెనే చూస్తున్నాడు. తనని చూస్తేనే కానీ ఆమె లోపలికి వెళ్ళదని అర్థమైంది. దాంతో ఇక తప్పక మెల్లగా తను ఇంటివైపు అడుగులు వేస్తున్న అహ్మద్ చూడకూడదు అనుకుంటూనే తలెత్తి ఒకసారి ఆమె వైపు చూశాడు. ఆ నిశీదిలో వీధి దీపాల వెలుగులో ఆమె ముఖం సరిగ్గా కనిపించకపోయినా ఆ క్షణం ఆమె ఎలా స్పందిస్తుందో నాకు బాగా తెలుసు. అందుకే ఇక అక్కడ ఉండలేక వేగంగా లోపలికి వెళ్ళిపోయాడు. ప్రేమ, నీ ఆటలో మా మనసుల్ని బలిచేస్తూ నువ్వు ఆనందంగా ఉన్నావా అని మనసులోనే అనుకొని కనురెప్పల మాటున ఆమె రూపాన్ని భద్రంగా బంధించి కళ్ళు మూసుకొని మంచం మీద వాలాడు అహ్మద్. ఆమె వివాహానికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఒక్కో రోజు గడిచే కొద్దీ ఇద్దరిలో వేదన మరింత పెరిగింది. హఠాత్తుగా ఓ రోజు అహ్మద్ దగ్గరికి రఘు వచ్చాడు. ఎంతో ఆనందంగా ఉన్న అతడి మోము చూడగానే అహ్మద్ ఆలోచనలు తనని సిగ్గుపడేలా చేశాయి. వెంటనే నార్మల్ అవుతూ, రఘు, ఇదేనా రావడం అని అడిగాడు అహ్మద్. లేదురా, కొంతమంది బంధువులకు శుభలేఖలు ఇద్దామని వచ్చాను. ఈ రాత్రికి నీ దగ్గరే ఉంటాను. ఆ విషయాలన్నీ పక్కన పెట్టు. అహ్మద్, నువ్వు నాకు ఒక చిన్న సహాయం చేయాలి. చేస్తావా అని అడిగాడు రఘు. నా వల్ల అయితే తప్పకుండా చేస్తాను రఘు అని చెప్పాడు అహ్మద్. భూపతి గారి అమ్మాయికి నాకు మరో వారంలో వివాహం జరగబోతుందని నీకు తెలుసు కదా అని ఉత్సాహంగా అడిగాడు రఘు. ఆ మాటతో మౌనంగా తెలుసు అన్నట్లు తలాడించాడు అహ్మద్. ఇప్పటి వరకు నేను తనతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు అహ్మద్. ఆమెకు కనీసం ఒక ఉత్తరమైనా రాయలేదు అని బాధగా అన్నాడు రఘు. అతడు చెప్పేది అర్థం కాక, అసలేం చెప్పాలనుకుంటున్నావు రఘు అంటూ అయోమయంగా అడిగాడు అహ్మద్. నువ్వు నాకు ప్రేమలేఖ రాసివ్వాలి అహ్మద్ అని మొహమాటంగా అడిగాడు రఘు. నేనా అని మరింత ఆశ్చర్యపోయాడు అహ్మద్. అహ్మద్, నా కోసం ఈ చిన్ని సహాయం చేయవా? నేను రాద్దామని చాలా ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు. అందుకే నీ సహాయం కోరుతున్నాను అంటూ అతన్ని బ్రతిమాలాడు రఘు. లేఖ ఎందుకు రఘు అని విసుగ్గా అడిగాడు అహ్మద్. ఈ లేఖలైతే ఎప్పటికీ ఒక జ్ఞాపకంగా మాతోనే ఉంటాయి కదా అని తన్మయత్వంగా చెప్పాడు రఘు. అతని మాటల ద్వారా తాను కూడా అంజలిని ఇష్టపడుతున్నాడని అహ్మద్కి అర్థమైంది. రఘు చాలా మంచివాడు. అతడితో ఆమె జీవితం మరింత ఆనందంగా ఉంటుందని ఆలోచించి తన భయాలను కాస్త దూరం పెట్టాడు. అహ్మద్, లేఖ రాస్తావా అంటూ అతన్ని వాస్తవంలోకి తెస్తూ మరోసారి పిలిచాడు రఘు. మనసుని రాతిగా మార్చి రాస్తానన్నట్లు తలాడించాడు అహ్మద్. ఆ క్షణం రఘు మొహంలో వింత కాంతి కనిపించింది. కలం కాగితం తెచ్చి అహ్మద్ చేతికి అందించాడు. ఎలా మొదలు పెట్టాలో ఏమని రాయాలో తెలియలేదు. అహ్మద్ మనసులో ఆమె రూపం మెదిలి అతని ప్రమేయం లేకుండానే అతని మదిలో ఊసులు ఆ కాగితంపై అక్షరాలుగా అమరాయి. మొత్తం చదివిన రఘు ఉద్వేగంగా అహ్మద్ను హత్తుకొని చాలా బాగుంది అని అభినందించాడు. మరోసారి ఆ ఉత్తరాన్ని చదివి చాలా బాగుందిరా, కానీ చివరి వాక్యాలు ఎందుకో అర్థం కానట్లుగా ఉన్నాయి అని అన్నాడు రఘు. ఏం చెప్పాలో తెలియక పీలగా చిన్న నవ్వు నవ్వాడు అహ్మద్. వీళ్ళిలా ఉంటే మరోవైపు పెళ్లి దగ్గర పడుతూ ఉండడంతో ఇంట్లో పెళ్లి పనులు జోరందుకున్నాయి. ఇక ఏడవడానికి కూడా అంజని దగ్గర కన్నీళ్లు లేవు. ఇప్పటి వరకు ఆమెలో ఉన్న అతను ఆమెను వీడిపోవడంతో ఆమెలో ఆమెకు ఒంటరిగా మిగిలిపోతున్నాననిపించింది. తన గదిలో ఒంటరిగా కూర్చొని శూన్యంతో సావాసం చేస్తున్న అంజని దగ్గరికి ఓ 10 ఏళ్ల పాప వచ్చి ఒక లేఖను ఇచ్చింది. ఎవరిచ్చారు అని సందేహంగా అడిగింది అంజని. ఎవరో తెలియదక్క, నీకివ్వమని చెప్పారు అంటూ ఆమె చేతిలో ఆ లేఖ పెట్టి వెళ్ళిపోయింది ఆ పాప. నా కోసం ఎవరు రాస్తారు అనుకొని పక్కన పడేసింది అంజని. కానీ ఆ లేఖకు ఆమెను వీడిపోవడం ఇష్టం లేనట్లుంది. గాల్లో ఎగురొచ్చి ఆమె ఒడిలో వాలింది. మళ్ళీ పక్కన పడేయబోతూ ఆ చేతిరాత చూసి ఆగిపోయింది. ఎందుకంటే ఆ దస్తూరి అతనిది అని ఆమెకు తెలుసు. అది ఓ అందమైన జ్ఞాపకం. వాళ్ళ మిల్లులోని పుస్తకాలు ఆమె తండ్రి తనిఖీ చేసే సమయంలో అతని చేతిరాత ఆమె చూసింది. ముత్యాల్లా ఉండే ఆ అక్షరాలు ఇప్పటికీ ఆమె కళ్ళ ముందు నిలిచే ఉన్నాయి. అది చూడగానే ఎందుకో ఆమెకు చెప్పలేనంత ఆనందంగా అనిపించింది. కన్నీళ్లు ఇంకిపోయిన ఆమె కళ్ళు చాలా రోజుల తర్వాత ఆనందంలో చెమ్మగిల్లాయి. గుండె వేగం పెరుగుతుంటే చేతులు సన్నగా వణకసాగాయి. ఆమె కళ్ళు తీక్షణంగా ఆ పదాల వెంట పరుగులు తీశాయి.
శరత్కాలపు వెన్నెలలా నా జీవితంలో నీ ప్రేమ వెన్నెలలు ప్రసరించావు. తొలిచూపులోనే నా కనుపాపల కౌగిలిలో బందీవై నా ఎదలైలో నీ పయనం కొనసాగించావు. ప్రతి క్షణం ఊహల్లో నీ ఊసులు వింటూ నా మనసు అడిగే ప్రశ్నలకు నీ పేరునే బదులుగా ఇస్తున్నాను. నీడలా నీ వెంట నడవాలని ఆశపడ్డ నా పాదాలకు నా మనసు సంకెళ్ళని వేసింది. ఆ సంకెళ్ళను తెంచే శక్తి నాకు లేక ఈ అప్సరసను నా గుండెల్లో కొలుస్తూ ఈ బాధను కూడా ఆనందంగా భరిస్తున్నాను. నీవు నా కళ్ళల్లో ఎప్పటికీ వన్పరిలా నిలిచిపోతావు. అమాయకంగా నువ్వు అడిగిన ప్రశ్నకు నా సమాధానం ఉద్యానవనంలో నా అరుదైన అప్సరసవు నీవని అని ఆ లెటర్లో ఉంది. ఇంతగా నన్ను ప్రేమించి మీ ప్రేమను ఎందుకు నాకు తెలియజేయలేదు? ఇప్పుడు కూడా ఏదో బలమైన కారణం లేకపోతే మీరు తెలియజేసేవారు కాదేమో అని మనసులోనే అనుకున్న అంజనకి గుండెల్లో పెరిగిన బాధ వల్ల మరేదో కారణం వల్ల తెలియదు కానీ గుండెల్లో చిన్నగా నొప్పి మొదలైంది. కానీ ఆ నొప్పిని లెక్క చేయకుండా ఆమె చేతిలో ఉన్న లేఖను 1 గంటలో కొన్ని వందల సార్లు చదివి ఉంటుంది. అతని ఊహల్లో ఆమెను ఆమె మరిచి పూర్తిగా పిచ్చిదానిలా మారిపోయింది. ఇక అతన్ని చూడకపోతే ఆమెకు పిచ్చిదాన్ని అయిపోతానని అనిపించింది. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక పెరటి గోడ దూకి అతని దగ్గరకు వెళ్ళింది అంజని. ఆమె ఆలోచనలు అలా ఉంటే నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలీదు. నా గుండెల్లో ఇక ఈ భారాన్ని మోయలేక ఆమెకు తెలియజేయాలనుకున్నాను. బదులుగా ఆమె నన్ను ప్రేమించాలని నేను ఆశపడలేదు. ఆమె పట్ల నాకున్నది స్వచ్ఛమైన ప్రేమ అని మాత్రమే ఆమెకు తెలియజేయాలనుకున్నాను అని మనసులో దృఢంగా అనుకున్నాడు అహ్మద్. రఘు బయటికి వెళ్లడంతో ఏమీ తినాలనిపించక ఆమె ఊహల్లో ఒక్కొక్క క్షణాన్ని ఒక్కో యుగంలా వెళ్లదీస్తూ పడుకొని ఉన్నాడు అహ్మద్. ఇంతలో ఎవరో తలుపు చప్పుడు చేస్తుంటే రఘు వచ్చాడనుకుని వెళ్ళి తలుపు తెరిచి చూడగా ఎదురుగా అంజని కనిపించింది. ఆమె ముఖంలో ఇదివరకటి కళ్ళలేదు. చిరునవ్వునే ఆభరణంగా ధరించే ఆమె మోముపై ఆ నవ్వు లేదు. కోమలమైన ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయాయి. మనిషి బాగా చిక్కిపోయింది. ఆమెను చూసిన అతనికి నోటమాట రాలేదు. ఎలా స్పందించాలో కూడా తెలియలేదు. ఇక అతన్ని దగ్గర నుంచి చూస్తుంటే అంజనిలో దుఃఖం ఆగలేదు. ఆయన గుండెల్లో ఒదిగి ఆమెలో భారాన్ని దించుకోవాలనిపించింది కానీ అలా చేయలేకపోయింది. అహ్మద్ రూపం కూడా పూర్తిగా మారిపోయింది. కాస్త గడ్డం పెరగడంతో కొత్తగా కనిపిస్తున్నాడు. అతనిలో ఇదివరకటి ఉత్సాహం లేదు. చాలా సన్నగా అయిపోయాడు. ఆ బాధలో కూడా ఆనందాన్నిచ్చే విషయం ఒకటే, ఆమెను చూడగానే అతని కళ్ళలో వచ్చే మెరుపు. అదో అద్భుతం. ఏదో ఆలోచనలో ఉన్న అతన్ని అహ్మద్ గారు అంటూ పేరు పెట్టి పిలిచి అతన్ని ఈ లోకంలోకి తీసుకొచ్చిందామె. అదే మొదటిసారి అతన్ని పేరుతో పిలవడం. ఆమె పిలిచిన పేరు వద్దే అతని ఆలోచనలు ఆగిపోయాయి. ఆమె పిలిచినా పలకకపోయేసరికి వణుకుతున్న ఆమె చేత్తో అతని చేతిని పట్టుకొని అహ్మద్ గారు లోపలికి రావచ్చా అని మరోసారి అడిగింది. ఆమె స్పర్శ తగిలేసరికి వెంటనే వాస్తవంలోకి వచ్చి తన చేతిని చప్పున వెనక్కి తీసుకొని ఆమె లోపలికి రావడానికి దారిచ్చాడు. ఆమె లోపలికి రాగానే మీరు ఈ వేళలో ఇక్కడా అంటూ ఇబ్బందిగా అడిగాడు అహ్మద్. మీతో మాట్లాడాలని వచ్చాను అంది అంజని. చెప్పండి అంటూ మొహమాటంగా అడిగాడు అహ్మద్. అతను రాసిన లేఖని అతని చేతిలోనే పెట్టి ఇది రాసింది మీరేనా అని సూటిగా అడిగింది అంజని. ఆ మాటతో అతనికి ఏం చెప్పాలో తెలియలేదు. అవునని చెప్పాలా లేక కాదని చెప్పాలా అని సైలెంట్గా ఉన్నాడు. అడిగేది మిమ్మల్ని, ఇప్పటికైనా నిజం చెబుతారా అని ధైర్యంగా ప్రశ్నించింది. కానీ అతని మౌనం తనను దహించి వేస్తుంది. ఆ మాటతో నా స్నేహితుడు రాఘవ కోసం రాశాను అంటూ అతి కష్టం మీద బదిలిచ్చాడు అహ్మద్. అతను చెప్పింది విన్నాక అంజనికి తల తిరిగినట్లయింది. కళ్ళు తిరుగుతుంటే తూలి పడబోయి తమాయించుకుంది. ఆమె ఎలా స్పందిస్తుందో అని చిన్నగా అతనిలో భయం కూడా మొదలయ్యింది. ఆమె కళ్ళలోకి సూటిగా చూడలేక అతని చూపులు ఆమె పాదాలపై నిలిపాడు. మీ స్నేహితుని కోసం మీరు మీ మనసులో ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఈ లేఖను రాశారా అని కోపమో బాధో తెలియని స్థితిలో సూటిగా అతన్ని అడిగింది అంజని. క్షమించండి అని తప్ప అంతకుమించి మరేం మాట్లాడలేకపోయాడు అహ్మద్. ఈ లేఖలో రాసినవి మీ మదిలోని పదాలా లేక మీ మెదడులోని పదాలా అని ఆవేశంగా అతను నిలదీసింది అంజలి. మీ ఎదురుగా నిలిచి ఎప్పటికీ చెప్పలేని పదాలు అన్నాడు అహ్మద్. ఎందుకు చెప్పలేరు అని అడిగింది అంజని. చెప్పే అర్హత నాకు లేదు అన్నాడు అహ్మద్. అర్హత లేదని తెలిసి మరెందుకు నన్ను ప్రేమించారు? ఎందుకు మీ గుండెల్లో కొలువించి ఆరాధించారు? ఎందుకు మౌనంగా ఉంటేనే నా మనసుని వశం చేసుకున్నారు అని ఆవేశంగా అడిగింది అంజని. అర్హతల గురించి మెదడుకు తెలిసినంతగా మనసుకి తెలియవు కదా అని తనలోని దుఃఖాన్ని అనుస్తూ అన్నాడు అహ్మద్. ఆ మనసు మరొక మనసుతో ముడిపడినప్పుడు మీ ఆవేదన ఆ మనసులోని వ్యక్తికి చేరలేదని మీరు అనుకుంటున్నారా? కనీసం అవతల వ్యక్తి రోదనైనా మీ మనసుని కదిలించలేదా
అని ఏడుపు గొంతుతో అడిగింది అంజని. కదిలించినా ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో నేనున్నాను అని బేలగా అన్నాడు అహ్మద్. మరిప్పుడు మీ మనసులో కొలువున్న వ్యక్తి ఏం చేయాలో మీరే చెప్పండి అని అడిగింది అంజని. తన కోసం ఎదురు చూస్తున్న మరో చేతిని అందుకోవడమే అందరికీ ఉత్తమం అని చెప్పాడు అహ్మద్. మనసులో ఒకరిని ఆరాధిస్తూ తన పక్కన స్థానాన్ని మరొకరికి ఇవ్వాలా? మీరైనా ఇలానే సులభంగా మర్చిపోయి మరొకరి చేతిని అందుకుంటారా అని అడిగింది అంజని. ఆ ప్రశ్నలకు ఏ సమాధానం చెప్పాలో తెలియని స్థితిలో ఉన్నాడు అహ్మద్. మీ మౌనమే మీ సమాధానం అనుకోవాలా అని అడిగింది అంజని. ఈ సమాజపు త్రాసులో ఒకవైపు నా ప్రాణమైన మీరు, మరొక వైపు నా స్నేహితుడు. మా మధ్య అడ్డుగా నిలిచిన ఈ సమాజపు కట్టుబాట్లు, అర్హతలు, కులమతాలు ఉన్నాయి. ఇప్పుడు మీరే చెప్పండి, త్రాసు ఎటువైపు తూగుతుంది అని అడిగాడు అహ్మద్. మీకు తెలుసో లేదో కానీ ఒక చిన్న కథ చెప్పనా అని అడిగింది అంజని. ఏంటి అన్నట్లు చూశాడు అహ్మద్. ఆ కన్నయ్యని సొంతం చేసుకోవాలనుకొని తనకున్న సంపదనంతా తెచ్చి చూసింది సత్యభామ. ఈ సమాజంలో అడుగడుగునా మగ్గుతున్న ఆ సంపద ఆయన్ని తోచలేకపోయింది. మరి ఆ కన్నయ్య దేనికి తల వంచాడో తెలుసా అని అడిగింది అంజని. తెలియదన్నట్లు ఆమె వైపు చూశాడు అహ్మద్. స్వచ్ఛమైన ప్రేమ బంధానికి. తన మాన ప్రాణాలలో ఆ కన్నయ్యనే నింపుకొని నిత్యం ఆయన్నే ఆరాధించే రుక్మిణీదేవి చిన్న తులసి దళంతో ఆ కన్నయ్యను తూచి తన ప్రేమను గెలిపించుకుంది. మీరు చెబుతున్న ఈ కట్టుబాట్లు సంకెళ్లను తెంచి మన ప్రేమ మీ ప్రాణసఖిని తోచలేదా అని ఆర్తిగా అతన్నే చూస్తూ అడిగింది అంజని. ఆ మాటతో ఈ నవ సమాజంలో ప్రేమంటే ప్రేమికుల పాలిట శాపంగా మారుతుంది. ఆ శాపానికి మిమ్మల్ని ఎప్పటికీ బలి చేయలేను అన్నాడు అహ్మద్. ఆ మాటతో అతి కష్టం మీద ఆమెలోని బాధను దిగమింగుకుంటూ ఇదే మీ నిర్ణయమా అని అడిగింది అంజని. అతనిలోని ఆవేదన అతన్ని దహిస్తుంటే అవునన్నట్లుగా తలాడించాడు అతను. అతని నుండి ఆ సమాధానమే ఎదురవుతుందని తెలిసినా ఎందుకో ఆ క్షణం ఆమె గుండె ఆ నిజాన్ని భరించలేకపోయింది. అయినా కష్టంగా అణుచుకుంటూ చాలా ఆకలిగా ఉంది, మీ చేత్తో ఏమైనా తినిపిస్తారా అని అడిగింది అంజని. ఆమె అలా అడగగానే అతని గుండె తరుక్కుపోయింది. అప్పటి వరకు అతని రెప్పల మాటను దాచిన కన్నీళ్లు ఇక ఆగనని బయటకొచ్చేశాయి. ఆమెకి తెలుసు అతను భోజనం చేసి ఎన్ని రోజులై ఉంటుందో. ఎందుకంటే వాళ్ళ తనువులు వేరైనా ప్రాణం ఒకటేగా. వేగంగా వంటగదిలోకి వెళ్ళి చూశాడు అహ్మద్. ఉదయం రఘు కోసం వండిన అన్నం కొద్దిగా ఉంది. దాన్ని పక్కన పెట్టేసి ఆమె కోసం అప్పటికప్పుడు రోటీలు చేశాడు. ఆమె అతని ఎదురుగా కింద కూర్చోగానే ఒక్కో ముంకా తుంచి అతి జాగ్రత్తగా ఆమెకు తినిపించసాగాడు. ఇద్దరి కళ్ళలో నీళ్లు. ఆమె కడుపు నింపుతుంటే అతని కడుపు నిండుతున్నట్లుగా అనిపించసాగింది. అతను తినిపిస్తుంటే అప్పటి వరకు గుర్తురాని ఆకలి మొదటిసారి ఆమెకు గుర్తొచ్చింది. అతని చేతిని మధ్యలోనే అండుకొని ఆమె చేత్తో అతని నోటికి అందించింది. ఆమె ఉద్దేశం అర్థం కాగానే అంత బాధలోనూ అతనికి చిన్నగా నవ్వొచ్చింది. నా కోసమే ఆకలిగా ఉందని చెప్పావా ఆమెనే చూస్తూ అడిగాడు అహ్మద్. నిజమైన ప్రేమంటే తనువులు వేరైన ప్రాణం ఒక్కటిగా మారడం. మన ప్రేమ అటువంటిది అని నేను నమ్ముతున్నాను అంది అంజని. ఆమె ప్రేమకు నా మనసు వశం తప్పి ఆమెను విడిచిపెట్టకని మొరపెట్టుకుంటోంది. ఇద్దరు ఒకరికొకరు తినిపించుకున్నారు. అవే వాళ్ళ జీవితాల్లో ఇప్పటికీ ఎప్పటికీ మధురంగా నిలిచిపోయిన క్షణాలు అని అంది. ఇప్పటికైనా మీ పేరు చెబుతారా అని అడిగాడు అహ్మద్. నా పేరు ఏదైనా నాకు మీరు ఇష్టంగా పిలిచే పిలిపే ఇష్టం. ఆఖరిసారి నా కోసం పిలుస్తారా అని అభ్యర్థనగా అడిగింది అంజని. ఆ మాటతో అతని కన్నీళ్లు చెంపలను తడిపేస్తుంటే అతి కష్టం మీద వన్పరి అని పలికాడు. మిమ్మల్ని చూడగానే తొలిచూపులోనే ప్రేమించాను. మీరు వేరే మతస్థుడని తెలిసి ఎప్పటికీ గెలవని మన ప్రేమ మీద చాలా కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియక మీ మీద చూపించాను. ఇప్పుడు కూడా చాలా కోపం వస్తుంది. మన ప్రేమ మీద కాదు, మీ మీద, నా మీద, మన పరిస్థితుల మీద అని బాధగా చెప్పి అక్కడి నుంచి భారంగా కదిలింది అంజని. మరొకరు వాళ్ళను గమనిస్తున్నారని ఆ క్షణం వాళ్ళిద్దరికీ తెలియదు. నేను వెళ్లే ముందే వాళ్ళు వెళ్ళిపోయారు. భారంగా ఇంటికొచ్చిన అంజని తన కళ్ళు శాశ్వతంగా మోసుకుపోతే బాగుండని అనుకుంది అంటూ అమ్మమ్మ ప్రేమ కథ చెప్పి ఆగిపోయింది అమ్మ. వింటున్న నా కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ తర్వాత ఏం జరిగిందమ్మా అని అడిగాను. అదంతా చెప్పి అమ్మ బాగా ఏడుస్తున్నట్లుగా ఉంది. నాకు తెలుస్తుంది. అమ్మ చేతిలోని ఫోన్ను డాడీ తీసుకున్నారు. యష్ అని డాడీ పిలిచిన పిలుపుతో తేరుకొని, డాడీ అమ్మెందుకు ఏడుస్తుంది
అని కాస్త కంగారుగా అడిగాను. కాస్త ఎమోషనల్ అయింది నాన్న. ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెబుతాను విను అని అన్నాను. ఓ, అయితే ఈ విషయం మీకు కూడా తెలుసా డాడీ? సరే చెప్పు అని అడిగాను. భారంగా ఇంటికి వెళ్ళిన ఆమె తెల్లవారినా కళ్ళు తెరవలేదు. అందరూ ఏం జరిగిందోనని భయపడుతూ ఆమెను ఆ ఊళ్ళో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్లారు. డాక్టర్ ఆమెను పరీక్షించి పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళమని సలహా ఇచ్చారు. అప్పటికప్పుడు ఆమెను మద్రాసు తీసుకువెళ్లారు. విషయం తెలిసిన అహమ్మద్ రఘు కూడా అక్కడికి చేరుకున్నారు. మీ అమ్మాయికి చిన్నప్పటి నుంచే గుండెలో రంధ్రం ఉందండి. ఆమె పెరిగే కొద్దీ ఆ రంధ్రం పెరగసాగింది. త్వరగా గుండె మార్పిడి ఆపరేషన్ చేయాలి. అమెరికాలో ఈ మధ్య ఇటువంటి ఆపరేషన్లు చేస్తున్నారు. మీరు ఖర్చుకు వెనకాడకపోతే మీ అమ్మాయిని అమెరికా తీసుకువెళ్ళండి అని చెప్పారు డాక్టర్స్. భూపతి గారు ఆయన చేతులు పట్టుకొని, నా ఆస్తి మొత్తం పోయినా పర్వాలేదు, నా కూతురు బ్రతికితే చాలు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మా ప్రయత్నం మేం చేస్తాం, ఆమెకు సరిపడా గుండె లభించాలి కదా అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయారు. అదంతా తెలుసుకున్న అహ్మద్ నా కోసం బాధపడుతూ పరిస్థితి ఎంతవరకు తెచ్చుకుంది, ఈ సమస్యకు పరిష్కారం నేనే కావాలి అనుకున్నాడు. ఆమె కళ్ళు తెరిచేసేటప్పటికీ అందరూ ఆమె చుట్టూ ఉన్నారు. అసలు తనెక్కడుందో, తనకేమైందో అర్థం కాలేదు. మసకబారుతున్న కళ్ళను అతి కష్టం మీద తెరిచి చూసేసరికి తాను ఆసుపత్రిలో ఉన్నానని ఆమెకు అర్థమైంది. గుండెల్లో ఎందుకో చాలా నొప్పిగా ఉంటే ఆ బాధను భరిస్తూ చుట్టూ చూసింది. ఆమె చుట్టూ అందరూ ఉన్నారు, కానీ ఆమె కళ్ళు అన్వేషిస్తున్న మనిషి మాత్రం లేడు. ఆమెలో అంతకు ఉద్రేకం కనిపిస్తుంటే గుండె ఆపరేషన్ జరిగిందని ఆమెను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు డాక్టర్. కొన్ని రోజులు గడిచిపోవడంతో ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. ఆమె కాస్త కదురుకున్నాక డాబా మీదకు వెళ్ళి అతని ఇంటివైపు చూడడం స్టార్ట్ చేసింది. ప్రతిసారి వెలవెలబోయే ఆ ఇల్లు, ఆ ఇంటికి వేసిన తాళం ఆమెను వెక్కిరించాయి. అలా 5 ఏళ్లు గడిచాయి. ఆమె ఆరోగ్యం పూర్తిగా స్థిరపడ్డాక రాఘవ గారితో ఆమె పేరెంట్స్ ఆమె పెళ్లి చేసేశారు. ఏమనుకున్నారో తెలియదు కానీ రాఘవ ఆమెతో పెద్దగా మాట్లాడలేదు. అహమ్మద్ ఆలోచనల్లో బ్రతుకుతున్న ఆమె తన చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకునే స్థితిలో కూడా లేదు. ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా అహమ్మద్ కనిపించలేదు, అతని జాడలేదు. రాఘవ గారిని అడుగుదామని చాలాసార్లు అనుకుంది, కానీ ఆమెకు ధైర్యం సరిపోలేదు. ఓ రోజు అంజని, ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి, రెడీగా ఉండు అని చెప్పాడు రాఘవ. సరే అన్నట్లు తలాడించి ఆయనతో ఢిల్లీ వెళ్ళింది అంజని. ఆమెకు అమెరికాలో ఆపరేషన్ జరిగాక 6 నెలలకు ఒకసారి ఢిల్లీ వెళ్ళి చెకప్లు చేయించుకుంటూ ఉంది. ఇప్పుడు కూడా అలాగే అనుకుంది. చెకప్ అయ్యాక ఇద్దరూ ఆసుపత్రి నుంచి బయటికి వచ్చారు. అప్పటికి వాళ్ళ పెళ్ళయి 6 నెలలు అయింది. అందరి మధ్య యాంత్రికంగా బ్రతుకుతున్న ఒంటరిగా ఉన్నప్పుడు అహమ్మద్ గారి తలుపులలో గడుపుతోంది అంజని. ఆమె చేస్తున్నది తప్పని ఆమె అంతరాత్మ ఘోషిస్తున్నా ఆమె మనసు ఆమె మాట వినడం లేదు. గుండెల మీద తాళి పడగానే ఆ గుండెల్లో కొలువైన వ్యక్తిని మర్చిపోలేం కదా. ఆమె భర్త పట్ల ప్రవర్తిస్తున్న తీరు సరికాదని తెలిసినా కూడా ఆమెకది తప్పు కాదనిపించింది. నేను మనసారా భర్తగా అహమ్మద్ గారినే ఊహించుకున్నాను. ఆయనకు తప్ప ఆమె మీద తనకు వేరే ఎవరితో హక్కు లేదనిపించింది. ఆ తనువు కడతేరే వరకు అహమ్మద్ గారికే తాను సొంతమని అనుకుంది. ఆమెది ప్రేమో వెర్రో పిచ్చో తెలీదు. ఆమె వరకు ఆమె బ్రతికేది మాత్రం ఆయన కోసమే అనిపించేది. ఒకరోజు ఉన్నట్లుండి నీరసంగా అనిపించి ఆమె కళ్ళు తిరగసాగాయి. వరుసగా వాంతులు కావడంతో అత్తగారు ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ పరీక్షలు చేసి ఆమె గర్భవతిని చెప్పారు. విషయం అందరికీ తెలిసి ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. ఆమె మాత్రం తెలియని అయోమయ స్థితిలో పడిపోయింది. అసలు ఆమె చుట్టూ ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు. రాఘవ కూడా ఆమెతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు. మరి ఇదెలా సాధ్యం అని ఏడుపు తన్నుకొస్తుంటే ఆమె కన్నీళ్లకు స్వేచ్ఛనివ్వడం తప్ప ఆమె ఏమీ చేయలేకపోయింది. చీకటి గదిలో ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్న ఆమె దగ్గరికి వచ్చాడు రాఘవ. కానీ ఆమె అతని వైపు సూటిగా చూడలేకపోయింది. బాధ, కోపం ఆమెను కమ్మేశాయి. ఏం మాట్లాడకుండా ఏడుస్తున్న ఆమె ముఖాన్ని పైకెత్తి కళ్ళు తుడుస్తూ, ఇది నువ్వు ఏడవాల్సిన సమయం కాదు, ఆనందించాల్సిన సమయం అంటూ అనునయంగా చెప్పాడు రాఘవ. ఆ క్షణం అతని మీద ఆమెకు చాలా కోపం రాగా చురుగ్గా అతని వైపు చూసింది. ఆమె చేతిని పట్టుకొని ఆమె కడుపు మీద పెట్టి, ఇది మీ ప్రేమకు ప్రతిరూపం, నీ అహమ్మద్ రూపం అంటూ మరో చేత్తో కళ్ళు తుడుస్తూ చెప్పాడు రాఘవ. ఆ మాటతో అహమ్మద్ రూపమా అని విస్మయంగా అతని వైపు చూస్తూ అడిగింది అంజని. అవును అన్నట్లు చిన్నగా తలాడించాడు రాఘవ. మీకు అహమ్మద్ గారు ఎక్కడున్నారో తెలుసా అని ఆతృతగా అడిగింది అంజని. ఆ మాటతో ఆమె చేతిని ఆమె గుండెపై ఉంచి, ఎప్పటికీ ఇక్కడే నీలో నిలిచిపోవాలని
తన ప్రేమతో నీకు ఊపిరిపోసి తను వెళ్ళిపోయాడు అని ఉద్వేగంగా చెప్పాడు రాఘవ. అసలు ఆమె ఏం విన్నదో కూడా ఆమెకు అర్థం కాలేదు. అర నిమిషం ఆలోచన తర్వాత అర్థమయ్యింది. కానీ వెంటనే ఆమె విన్నది అబద్ధమైతే బాగుండు అని మనసులో అనుకుంటూనే, అహమ్మద్ గారికి ఏమైంది? దయచేసి నిజం చెప్పండి అంటూ రాఘవ చేతులు పట్టుకొని ఏడుస్తూ ప్రాధేయపడింది. నీకు గుండెను దానం చేసింది మరెవరో కాదు, నీ అహమ్మద్. నీకోసం ఎవరికీ చెప్పకుండా ఆత్మహత్య చేసుకొని తన గుండెను నీకు అందించాడు. ఈ విషయం నాకు తప్ప మరెవరికీ తెలియదు అంటూ ఒక్కసారిగా ఏడ్చేశాడు రాఘవ. ఆ మాట చెబుతున్నంతసేపు ఆమెకు ఊపిరి ఆగిపోతున్న భావన కలిగింది. శిలలా అతను చెప్పేది వింటూ ఉంది అంజని. నీకు లేఖ రాసిన రోజు నువ్వు అహ్మద్ దగ్గరికి వెళ్ళడం నేను చూశాను. మన పెళ్లి కార్డులు పంచుతూ ఆలస్యంగా ఇల్లు చేరిన నేను ఆ సమయంలో నువ్వు నా కోసం ఆ ఇంటికి వెళుతున్నావేమోననిపించి నేను కూడా నీ వెనకే వచ్చాను. మీ ఇద్దరి మాటలు వినబడి బయటే ఆగిపోయాను. నాకు తెలియకుండా నిన్ను ప్రేమిస్తూ అహ్మద్ నన్ను మోసం చేశాడనిపించింది. కానీ ఆ తర్వాతే అసలు నిజం తెలిసింది. మీ ఇద్దరి మాటలు విన్నాక మీ ప్రేమ విలువ తెలుసుకున్నాను. మీవై కలిగిన నా ప్రేమను నాలోని సమాధి చేసి అందరినీ ఒప్పించి మీ పెళ్లి చేయాలనుకున్నాను. కానీ తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిచినట్లు అకస్మాత్తుగా అప్పుడే నీ ఆరోగ్యం క్షీణించింది. గత నెల రోజులుగా నీకు సరైన తిండి నిద్ర లేక ఎక్కువగా ఏడవటం వల్ల నీ నాడీ వేగం తగ్గింది. డాక్టర్ నిన్ను పరీక్షించి నీకు గుండె మార్పిడి చేయాలని చెప్పారు. అందరం చాలా ప్రయత్నాలు చేశాం, ఏవీ ఫలించలేదు. చివరికి నిన్ను అమెరికా తీసుకెళ్ళాం. మాతో పాటు అహ్మద్ కూడా వచ్చాడు. వెళ్ళిన మర్నాడు అహ్మద్కి సడన్గా యాక్సిడెంట్ అవడంతో అహ్మద్ అంగీకారంతో అతడి గుండెను నీకు మార్పిడి చేశారు. నిజానికి అహ్మద్ ఆత్మహత్య చేసుకొని అతడి గుండెను నీకు దానం చేశాడు. నీకోసం ప్రాణమిచ్చేంతగా ప్రేమించిన అహ్మద్ ప్రేమ వృధా కాకూడదని అతను చనిపోయే ముందు డాక్టర్తో మాట్లాడి డాక్టర్ను ఒప్పించి అహ్మద్ వీర్యాన్ని భద్రపరిచాను. ఈ విధానం అప్పుడే కొత్తగా మొదలవడంతో డాక్టర్ ఆ వీర్యాన్ని భద్రంగా దాచారు. వీటిని ప్రత్యేకంగా ఒక స్పెర్మ్ బ్యాంకులో భద్రపరుస్తారు. అలా భద్రపరిచిన స్పెర్మ్ 10 సంవత్సరాల వరకు జీవించి ఉంటుంది. ప్రస్తుతం నువ్వు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నావని నిర్ధారించుకున్నాక డాక్టర్తో మాట్లాడి నిన్ను ఢిల్లీ తీసుకెళ్లాను. అమెరికా నుంచి డాక్టర్ స్టీఫెన్ గారు ఆయన భద్రపరిచి తెచ్చిన అహ్మద్ వీర్యాన్ని నీకు ఇంజెక్షన్ ద్వారా నీలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు నువ్వు మోస్తున్న బిడ్డ నీ అహ్మద్కి మరో రూపం. నువ్వు ఇలా ఏడుస్తూ బలహీనపడి నీ అహ్మద్ని మరోసారి దూరం చేసుకుంటావా అంటూ ఆమె కన్నీళ్లు తుడుస్తూ లాలనగా చెప్పాడు రాఘవ. అతను చెప్పింది విన్నాక కన్నీళ్లతో అతని కాళ్ళు కడగాలనిపించింది. నా కోసం ఇంత చేయాల్సిన అవసరం మీకే ఉంది? నా కోసం మీ జీవితాన్ని మీరెందుకు నాశనం చేసుకున్నారు అని వెక్కుతూ అడిగింది అంజని. నేను నిన్ను ప్రేమించాను అంజని. నువ్వు అహ్మద్ని ఎంత ప్రేమించావో నేను నిన్నంతే ప్రేమించాను. నా వల్ల నువ్వు బాధపడే క్షణం రాకూడదనుకున్నాను. నీ అహ్మద్ నీకు దూరం కాకూడదని నీ మెళ్ళో తాళి కట్టాను. సమాజం దృష్టిలో మనం భార్యాభర్తలం కావచ్చు, కానీ మన దృష్టిలో మనం ఎప్పటికీ స్వచ్ఛమైన స్నేహితులం. ఇక అహ్మద్ దూరం అయ్యాక తన కుటుంబ బాధ్యతను కూడా నేను తీసుకున్నాను అని చెప్పాడు రాఘవ. ఆయన చెప్పింది విని చేతులు జోడించి ఆయనకు ఆమె కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పుకుంది. అహ్మద్ గారి మరణ విషయం తెలిసిన మరుక్షణం తాను కూడా ఎక్కడ మరణిస్తానో అని భయపడి ఇన్నాళ్ళు ఆ విషయం తనతో చెప్పకుండా దాచారు రాఘవ గారు. ఇప్పుడు తన బిడ్డ కోసమైనా బ్రతికి ఉంటానని ఆ విషయం చెప్పారు. ఆయన నిస్వార్థమైన స్నేహానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను అని మనసులోనే అనుకోకుండా ఉండలేకపోయింది అంజని. రోజులు గడుస్తున్న కొద్దీ బ్రతుకు మీద ఆమెకు ఆశ చిగురించడం మొదలయ్యింది. అనుక్షణం అంజని తన బిడ్డ కోసం కలలు కంటూ ఆనందంగా ఉండడానికి ప్రయత్నించింది. అందుకు రాఘవ కూడా ఆమెకు తోడుగా నిలిచాడు. ఇప్పటికీ ఆమె చేతిని వీడలేదు. ఒక స్నేహితుడిగా, గురువుగా ఆమె వెన్నంటే ఉండి ఆమెను నడిపిస్తున్నాడు. అయితే అంజని వాళ్ళ వల్ల రాఘవ జీవితం మూడు వారడం ఇష్టం లేక తనకు విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకోమని చాలాసార్లు అతని వేడుకుంది అంజని. కానీ ఆయన ఆమె మాట వినలేదు. నెలలు నిండడంతో నేను పండంటి మగబిడ్డకు జన్మనిచ్చాను. వాడిలోనే నా కబీర్ను చూసుకుంటూ ఇప్పటికీ బ్రతికేస్తున్నాను అని చెబుతూ ఒక్కసారిగా ఏడ్చేసింది సుమతి. ఆమె ఎప్పుడైతే నా అని అందో శేఖర్ వెంటనే ఆవిడ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని కట్ చేసేశాడు. మీరు నాకు దూరమైనా మన బిడ్డ రూపంలో నా కళ్ళ ముందుకు వచ్చారనుకున్నాను. నిండు చందమామ లాంటి మీరు నా జీవితంలో చల్లని కాంతులను నింపడానికి మళ్ళీ పుట్టారని భావించి వాడికి యశ్వంత్ అని పేరు పెట్టాను. కానీ ఈరోజు వాడు ప్రేమ పేరుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటే నా ఊపిరి మరోసారి ఆగిపోతున్నట్లు అనిపించింది అంటూ కబీర్ ఫోటోని గుండెలకు హత్తుకొని ఏడుస్తూ సొమ్మసిల్లి పడిపోయింది సుమతి. శేఖర్ తన కళ్ళలో ఉప్పొంగుతున్న గంగను అణుచుకొని డాక్టర్కు ఫోన్ చేశాడు. డాక్టర్ వచ్చి ఆమెను పరీక్షించి
ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయాడు. ఆ తెల్లవార్లు ఆమెనే చూస్తూ గడిపేశాడు శేఖర్. మరోవైపు యశ్వంత్కు తన తల్లి చెప్పింది విన్నాక అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం అర్థమైంది, ఈ కథ అమ్మమ్మది కాదు తన అమ్మదని. దాంతో బెడ్ లైట్ వెలుతురులో తన మొహాన్ని తానే ఒకసారి పరీక్షగా చూసుకున్నాడు. ఇంట్లో ఉన్న పాత ఆల్బముల్లో డాడీ స్నేహితుల ఫోటోల్లో తనలాగే ఉన్న ఒక వ్యక్తిని చూసినట్లు అతనికి గుర్తుకు వచ్చింది. అప్పుడు అంతగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడే తెలుస్తుంది అతనే తన తండ్రిని. అమ్మని అంత గొప్పగా ప్రేమించిన నాన్న ప్రేమ గొప్పదా, నాన్నే తన జీవితం అనుకున్న అమ్మ ప్రేమ గొప్పదా, లేక అమ్మ కోసం తన జీవితాన్ని త్యాగం చేసి అమ్మ ప్రేమను గెలిపించిన శేఖర్ డాడీ ప్రేమ గొప్పదా? అమ్మ కథ విన్నాక ఒకటి మాత్రం అర్థమయ్యింది, ప్రేమ గొప్పదని. మనం సరైన వ్యక్తిని ప్రేమిస్తే ఆ ప్రేమ మన జతగా ప్రతి జన్మకు నిలుస్తుందని. నాన్న భౌతికంగా అమ్మ పక్కన లేకపోయినా అమ్మ శ్వాసలో మరుజన్మను పొంది జతగా అమ్మ తోడుగా ఎప్పటికీ నిలిచిపోయారు. ఎన్ని జన్మలైనా నాన్న ప్రేమ అమ్మను వీడదని అర్థమయ్యింది. ఆ ఆలోచనల మధ్య ఎప్పుడు తెల్లవారిందో కూడా తెలియలేదు. అమ్మమ్మ వచ్చి పిలిచే వరకు నేను నా ఆలోచనల నుండి తేరుకోలేదు. చిన్న, నీ కళ్ళేంటి ఇలా ఉన్నాయి, రాత్రంతా నిద్రపోలేదా అంటూ కంగారుగా అడిగింది అమ్మమ్మ. ఆ మాటతో ఆమెను చూస్తూ, అమ్మమ్మ, నువ్వు చెప్పిన కథ మా అమ్మదా అని సూటిగా అడిగేశాను. నా నుంచి వచ్చిన ఆ ప్రశ్న విని అమ్మమ్మ నిర్ఘాంతపోతూ, ఇప్పుడు అవన్నీ ఎందుకు చిన్న, కాసేపు నిద్రపో అంటూ మాట మార్చింది. ప్లీజ్ అమ్మమ్మ, నిజం చెప్పు అని అడిగాను. అవును, ఈ కథ మీ అమ్మా నాన్నలది అని చెప్పింది అమ్మమ్మ. ఓ, మరి ఈ విషయాలన్నీ నీకెలా తెలిసాయమ్మమ్మ అని అడిగాను. మీ అమ్మ కబీర్ని మర్చిపోలేక అతడి జ్ఞాపకాలను పుస్తకాల్లో భద్రపరుచుకుంది. మీ అమ్మ పెళ్ళై వెళ్ళిపోయాక ఆ గదిని శుభ్రం చేస్తున్న సమయంలో ఆ పుస్తకాలు నాకంట పడ్డాయి. అప్పుడే విషయాలన్నీ తెలిసాయి అని చెప్పింది అమ్మమ్మ. అంటే వాళ్ళ పెళ్ళైన తర్వాత ఏం జరిగిందో నీకు తెలియదా అమ్మమ్మ అని అడిగాను. సుమకి గుండెనిచ్చింది కబీర్ అని తెలుసు, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. అందుకే నాకు తెలిసినంతవరకు మాత్రమే నీకు చెప్పాను. అదే మీ అమ్మా నాన్న కథ అని నువ్వు చెబితే నువ్వెలా స్పందిస్తావోనని భయపడి దాన్ని నా కథగా నీకు చెప్పాను. ఇంతకు ఇది మీ అమ్మ కథని నీకెలా తెలిసింది అని నన్ను అనుమానంగా చూస్తూ అడిగింది అమ్మమ్మ. రాత్రి అమ్మకు కాల్ చేశాను. తన కథగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చెప్పిన అమ్మ మాటల్లో వేదన నా హృదయాన్ని తాకింది అని బాధగా చెప్పాను. అప్పుడు అమ్మమ్మ నా పక్కన కూర్చొని, ఇప్పటికైనా నిజమైన ప్రేమకు అర్థం తెలిసిందా? అవతలి వ్యక్తి స్థానంలో నిలబడి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి చిన్నా. నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయిందో నీకు తెలీదు. ఆమె ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో ఒకసారి ఆమె స్థానంలో ఉండి ఆలోచించు. అలాగే నీ కళ్ళ ముందున్న నీ నిజమైన ప్రేమను గుర్తించు అని అంది అమ్మమ్మ. నా నిజమైన ప్రేమ నువ్వేం చెప్పాలనుకుంటున్నావమ్మా అని అడిగాను. నీ మనసును అడుగు, చెబుతుంది. గాయాలతో నువ్వు రోడ్డు మీద ఉన్నప్పుడు నువ్వు కళ్ళు తెరిచేసరికి ఆసుపత్రిలో ఎలా ఉన్నావో ఎప్పుడైనా ఆలోచించావా అని అడిగింది అమ్మమ్మ. అది రోడ్డు కాబట్టి ఎవరో ఒకరు అడ్మిట్ చేశారనుకున్నాను అని చెప్పాను. ఏడ్చావు వెధవా, నిన్ను ఆసుపత్రిలో చేర్చింది మీ పక్కింటి అమ్మాయి సాహిత్య. ఆ అమ్మాయికి నీ ప్రేమ విషయం తెలిసి నువ్వు పిచ్చాళ్ళ రోడ్లు పట్టుకొని తిరుగుతుంటే నీ వెంటే నీకు తెలియకుండా తను తిరిగేది. నిన్ను చూడటానికి వచ్చినప్పుడు నేనే కళ్ళారా చూశాను. ఆ పిల్ల రాత్రి పగలు నీ పక్కనే ఉండి నీకు సేవలు చేసింది. ఆ పిల్ల కళ్ళలో నీ మీద ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పింది అమ్మమ్మ. అబ్బా అమ్మమ్మ, నువ్వు నన్ను హాస్పిటల్కి చూడటానికి వచ్చావా? మరి నాకెందుకు నువ్వు రాలేదని చెప్పారు అని అడిగాడు. అలా చెబితేనే కానీ నువ్వు ఇక్కడికి రావని నేనే అలా చెప్పమన్నాను. స్థలం మారితే అయినా నీ ఆలోచనలో మార్పు వస్తుందని ఇలా పథకం వేసి నిన్ను ఇక్కడికి రప్పించాను అని చెప్పింది అమ్మమ్మ. నువ్వెంతైనా గడసరివని మరోసారి నిరూపించావు అమ్మమ్మ. ఇక నేను వెళ్తున్నాను అని చెప్పి నా లగేజ్ ప్యాక్ చేసుకున్నాను. ఎక్కడికి రా అని అడిగింది అమ్మమ్మ. అర్జెంటుగా అమ్మని చూడాలి, ఆ తర్వాత సాహిత్యను కలవాలి అంటూ ఆనందంగా చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను. అమ్మమ్మ చిన్నగా నవ్వుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు నాలో ఇదివరకటి బాధ లేదు. నిజమైన ప్రేమంటే ఏమిటో తెలుసుకున్నాను. స్వచ్ఛమైన ఆలోచనలతో నా తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇలాంటి కథలు మరిన్ని కావాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మా స్టోరీస్ని వినండి. అలాగే మా స్టోరీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.